సో మన బైబిల్ పట్నం పోర్షన్కి వెళ్దాం. సో బైబిల్ స్టడీ ఎక్కడున్నామండి మనం యాక్చువల్గా? యవనస్తులు చెప్పాలా? ఎక్కడున్నాం? మత్తయి సువార్త 26వ అధ్యాయం ఉంది. జనరల్గా సామాన్యంగా చెప్పే మాట ఏంటంటే, మనం చదువుకుంటున్నటువంటి లేదా ధ్యానం చేసే ఆ పోర్షన్ని ఇంటి దగ్గర చదువుకొని రావడం అనేది అది మనల్ని బాగా అర్థం చేసుకునేలా చేసింది. ఒకవేళ మనం ఇట్లా చేస్తుంటే మంచిదే, ఒకవేళ చేయకపోతే కనుక కొంచెం చూడండి, ఒక పావు గంట మధ్యాహ్నం కానీ పొద్దున కానీ వచ్చేటప్పుడు కానీ దాన్ని చూసుకోవడం మంచిదే. అట్లా చేయడం వలన తప్పకుండా దేవుడు మనకి వాటిలో ఉన్న సత్యాలు చెప్పేటప్పుడు ఈజీగా అర్థం అవుతాయి అన్నమాట. సరే, మనం 1 నుంచి 13 వరకు మార్చి చదువుతాం. 1 నుంచి 13 వరకు ఆ 2 పోర్షన్లు, ఆ 2 పారాగ్రాఫ్లు మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవది మీరు గట్టిగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నం చేయండి. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగిందేమనగా, ఆయన తన శిష్యులను చూసి, నేను పిమ్మట పస్కా పండుగ వచ్చినని, అప్పుడు మనిషికి మరి సిలువ వాటికి అప్పగింపని మీకు తెలియనని చెప్పాను. ఆ సమయంలో ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయాపరిచయం పట్టుకొని చంపవాలని ఏకమే ఆలోచన చేశారు. అయితే ప్రజల్లో అల్లరి కలగకుండానట్లు పండగలో వద్దని చెప్పుకునేది. విలువ గల అత్తరు బొడ్డి తీసుకొని ఆయన ఎత్తుకు వచ్చి ఆయన భోజనం కూర్చున్నాడు. దానితో శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు? 30,000కు అమ్మి పేదలకి వచ్చిన. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేసిన, ఈమెను మీరు ఎలా తొందర పెట్టుచున్నారు? మీతో ఉన్నారు, మీతో కూడా. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దేన్ని చేశాను. స్వార్థ రైట్. సో ఇప్పుడు మనం ఈ విషయాలు ఆలోచించే ముందు ఒకసారి మనం చిన్న బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. అంటే దీనిలో ఉన్నటువంటి ఆ నేపథ్యం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, మత్తయి సువార్త అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుని దేన్ని చూపిస్తూ ఉంది? ఆయన్ని రాజుగా చూపిస్తూ ఉంది. ఆయన ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. హీజ్ అ కింగ్. మెస్సియా అనే పదానికి అర్థం రాజు అని అర్థం, రక్షకుడు లేదా రాజు, కింగ్ ఆఫ్ జ్యూస్ అని అర్థం వాస్తవానికి. సో ఇప్పుడు మత్తయి ఎప్పుడు కూడా రాజుగా తను చూపించినప్పుడు రాజుకి ఏముంటుంది? రాజ్యం ఉంటుంది యాక్చువల్గా. సో ఇప్పుడు ఆ రాజ్యాన్ని కూడా ఆయన మరి అడ్రస్ చేస్తూ ఉంటాడు, అంటే చెప్తూ ఉంటాడు అనమాట. ఇలా చెప్పేటప్పుడు ఆయన రాజ్యం ఎట్లా ఉంటుంది అనేది కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడింది యాక్చువల్గా. మన జాగ్రత్తగా తెలుసు, ఒక చిన్న టూకీగా మాటలు మాట్లాడచ్చు. ఈ రాజ్యంలో ఉన్నటువంటి రియాలిటీ అంటే నిజత్వం ఎట్లుంటుంది అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలు ఎట్లుంటారంటే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా, రియల్గా, నిజంగా ఉంటారు. వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అది అని అర్థం. సో ఇప్పుడు ఈ రాజ్యం ఎట్లా కనపడిద్ది? ఇప్పుడు ప్రస్తుతానికి కనపడే విధానం మాత్రమే. పరలోక రాజ్యం దేన్ని పోలి ఉంది అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చాలా ఉపమానాలు చెప్పబడినాయి. మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో అట్ట ఉంది, ఇట్లా పోలింది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని చెప్పాడు. పోలి ఉంది అనే పదానికి అర్థం అపిరెన్స్, చూడడానికి అట్ట ఉంది. చూడడానికి మాత్రమే ఆలోచించాలి, అందులో ఉన్న నేచర్ అనేది చూడడానికి ఎట్లా ఉంటుంది అనేది ఆలోచించాలి. కానీ దీని యొక్క రియాలిటీ, నిజమైన పరలోక రాజ్య ప్రజలు ఎట్లా ఉంటారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చేస్తారు యాక్చువల్గా. కానీ అదే సమయంలో ఈ రాజ్యం ఎలా ప్రత్యక్షపరచబడింది, 1000 ఏళ్ల పరిపాలన అనేది కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయం దగ్గర నుంచి దాదాపుగా 24, 25 అధ్యాయాల్లో మరి చెప్పబడతా వచ్చింది కొన్ని ఉపమానాలు. 21 నుంచి 21 నుంచి కూడా ఈ ఉపమానాలను చెప్పబడినాయి. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్. ఒక మాటలో ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్. దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత. దేవుడి రాజ్యం ఎట్లుంటుంది, ఎప్పుడు ప్రత్యక్షపరచబడిద్ది, ఇట్లా ఉంటుందని కనపడింది. ఎప్పుడు వచ్చింది? 1000 ఏళ్ల పరిపాలన వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఆ రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? సంఘంలో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం. మీరు చూడండి, ఇంతకుముందు 26వ అధ్యాయంలో మనం ఉన్నాం. 24, 25 అధ్యాయాల్లో 24వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడింది. ఆ రాకడ కూడా ఇద్దరు వ్యక్తుల గురించి, అంటే రెండు జనాంగాల గురించి ఎక్కువగా కోట్ చేయబడింది. ఎవరికంటే ఒకరికి యూదుల గురించి, ఇంకొకటి
మనకి సంఘం గురించి చెప్పబడింది. ఇప్పుడు 25వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మళ్ళా కూడా అక్కడ యూదులకు సంబంధించిన విషయం, సంఘానికి గురించి సంబంధించిన విషయం, అన్యులకు సంబంధించిన విషయం కూడా ఉంది. ఎందుకంటే మేకలు గొర్రెలు అనే ఉపమానం యూదులకు సంబంధించింది కాదు, సంఘానికి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది? అన్యులకు సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మేకలు గొర్రెల ఉపమానం సంఘానికి సంబంధించింది కాదు, ఈవెన్ జ్యూస్ కూడా సంబంధించింది కాదు. ఆ దినాల్లో ఉన్నటువంటి నిత్య సువార్తను, మరి దేవదూత ద్వారా చెప్పబడిన సువార్తను వినగలిగిన వాళ్ళు 7 years ట్రిబులేషన్ పీరియడ్, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో జరిగిన భాగంలో ఎవరైతే దేవుని నేరుగా అంగీకరిస్తారో వాళ్ళకి సంబంధించిన విషయం. వాస్తవానికి వాళ్ళు కూడా తమ పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్స్కి సహాయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ నా సహోదరులు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు సాయం చేశారు కాబట్టి, మీరు ఎవరు సాయం చేశారు? నాకు సాయం చేశారు. ఇటువంటి ప్లాట్లు చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వర్స్ ఏం రాస్తుంది? యేసు ఈ మాటలన్నీ చెప్పిన చాలించిన తర్వాత జరిగింది. ఏ మాటలు? రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఈ విషయాలన్నీ. సో ఇప్పుడు ఇక్కడున్న పోర్షన్లో కూడా రాజ్యాన్ని కూర్చున్న సంగతులే ఉంటాయి. మనం అలాంటి వెలుగులోనే మనం చూడాలి దాన్ని కూడా. యాక్చువల్గా రాజ్యాన్ని కూర్చున్న విషయాలే ఉంటాయి. రాజ్యం అనగానే సింపుల్గా చెప్పేది ఏంటంటే సమిష్టిగా ఉండే దేవుడి యొక్క ప్రజల గుంపు అని అర్థం. వీళ్ళందరూ కూడా రాజు కింద ఉంటారు. నిజానికి ఆ రాజు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మన లోపల ఉన్నాడు. ఆయన మనకి ప్రతిదానికి గైడెన్స్ ఇస్తున్నాడు, అర్థమయ్యేలా చేస్తున్నాడు. సో కాబట్టి మనం అందరం కలిసి ఉండగలిగి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఏ సేవకుడు దీన్ని చేసేయలేడు. ఎవరు చేస్తారు? లోపల ఉన్న రాజు చేయగలడు. అది మనకు అర్థం అవ్వాలి. సేవకుడు ఇది దారిని చూపించగలడు అంతే. కానీ లోపల ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? మనల్ని అలా ఉండగలిగేలా సామర్థ్యాన్ని ఇస్తాడు. యాక్చువల్గా అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, మన లోపల ఉన్న ఆ రాజు యొక్క ఆ సెన్స్ రెండు కలుస్తున్నాయా లేదా చూసుకోవాలి ఎంతసేపు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? చెప్పబడిన మాట ప్రకారం చేయాలంటే మీరు చేయలేరు. చెప్పబడింది కదా ఈ మాట, ఇది బాగుంది, నేను ఇలా ఉంటా అంటే అవుతుంది. మీరు ఎవరితో బలం కలిగి ఉండాలా? లోపల ఉన్న వ్యక్తితో బలం కలిగి ఉండాలి. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చెప్పబడ్డ మాట అది రెండు ఒకటవుతాయి. బైబిల్ అంత మార్మమైంది. మీరు చూడండి, ఒక కాయిన్ ఉంది. ఈ కాయిన్కి 2 ఫేస్లు ఉంటాయి కదా ఎప్పుడు. ఒకటేంటి? హెడ్స్ ఉంటుంది, తల ఉంటుంది. రెండోది టైల్స్ ఉంటుంది కదా. ఈ 2 ఉంటాయి. ఒకటి బాగా అరగదీసేసి కాయిన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేవాడు, తీసుకుంటారా? రెండో పక్క అది లేదండి. అంటే చిన్నప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు పిల్లలు. యాక్చువల్గా ఆ సిల్వర్ కాయిన్స్ ఉండేవి రోడ్డు మీద వాళ్ళు ఏదో చేసేవాళ్ళు మొత్తానికి. అది కాయిన్ చెల్లదు. 20 పైసల బిళ్ళ, 5 పైసల బిళ్ళ మీరు చూసారు లేదో పిల్లలు ఆ రోజుల్లో ఉండే యాక్చువల్గా. సో ఈ విషయం ఏంటంటే అట్లనే దేవుడికి వాక్యానికి సంబంధించిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క నిజం అనమాట. అది మన కళ్ళ ముందు కనబడుతుంది. బట్ యాక్చువల్గా ఈ వాక్యం దేనికి మూలం? ఆత్మకే మూలం. ఆత్మే మూలం. ఆత్మ వాక్యానికి మూలం. వాక్యం ఆత్మ యొక్క రియాలిటీ. నా పదాలు కన్ఫ్యూజన్ ఉన్నాయో మీకు తెలియదు, మళ్ళీ ఒకసారి చెప్తాను. వాక్యం అంటే మనలో ఉన్న ఆత్మ యొక్క నిజత్వం అని అర్థం. లోపల చెప్తా ఉన్నాడు, బయటికి దాన్ని మనం ఏం చేస్తున్నాం? అర్థం చేసేసుకోగలుగుతున్నాం. ఇది బయటికి కనబడే హెడ్స్ అనమాట. బయటికి కనబడే తల, హెడ్స్ అనమాట. టైల్స్ అంటే ఏంటి తెలుసు? మనం జాగ్రత్త ఎక్కువ గమనించాం, బట్ ఎక్కడ ఉంటారైనా లోపల ఉంటాయి. ఈ 2 కలిస్తేనే మళ్ళీ కాయిన్ విలువ. ఒకడు వాక్యానుసారం అని చెప్పి ఆత్మను వదిలేశాడు అనుకోండి, అక్కడున్న ఎర్రర్లు, అక్కడున్న తప్పులు అన్నీ ఇన్ని కాదు యాక్చువల్గా. ఒకడు ఆత్మానుసారం అని చెప్పి వాక్యాన్ని వదిలేశాడు అనుకోండి, ఇక్కడ లెక్కలేని ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. ఏ ఆత్మ పట్టిందో నీకు ఎక్కడ తెలుస్తుంది? తెలీదు. ఆత్మ దేంతో కన్ఫర్మ్ అవ్వాలా? వాక్యంతో కన్ఫర్మ్ అవ్వాలా. ఈ వాక్యం ఆత్మ వలన ఉత్పత్తి చేయబడాలి. ఇది ఎంత చక్కటి విషయం. అందుకే చూడండి, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా ఉండలేమో వెంటనే ఎక్కడ పడతాం తెలుసా? వాక్యానుసారంలో పడతాం. అంటే దానిపైన స్టెప్ అది అనమాట. అప్పుడు వాక్యం అర్థమవుతూ ఉంటుంది, దీన్ని ఇట్లా ఉండాలి. మళ్ళీ మనం చేయలేం. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆత్మానుసారం పోవాలి. దేవుడు ఇటువంటి పెద్ద అడ్జస్ట్మెంట్ ఇస్తాడు ఆయన మనకి. ఈ అడ్జస్ట్మెంట్ మనం అర్థం చేసుకునే కొద్దీ పర్వాలా. ఆత్మానుసారం ఇప్పుడు లేకపోయినా వాక్యానుసారం మనం ఏం చేయాలా? దాన్ని అనుసరించి ప్రవర్తించేప్పుడు వెంటనే మనకు బలం రావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర నుంచి. అప్పుడు మనం తెలియకుండానే ఎవరిని టచ్ అవుతాం అంటే లోపల ఉన్న ఆత్మని టచ్ అవుతాం. కాబట్టి వాక్యానుసారం నడుచుకుంటున్నాం అనే పదాన్ని తప్పుగా అనుకున్న వాళ్ళు కోకొల్లలు నా తెలిసిన వాళ్ళే చాలామంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాం. సో అట్లనే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఆయన రాజ్యం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాజ్యాన్ని గురించిన ఈ వెలుగులో నుంచే ఈ పోర్షన్ కూడా మనం చూడాలి. సరే చూడండి ఒకసారి. మొదటి పోర్షన్ చదువుదాం. 3వ వచనం నుంచి. 3వ వచనం, క్షమించండి, 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం నుంచి చదువుదాం. వాస్తవానికి అక్కడ ఒక పండగ సమీపంగా ఉంది. ఏం పండగ అది?
పస్కా పండుగ. మీకున్న పండుగల్లో ఈ పండుగ ఏమైనా ఉందా? యాక్చువల్‌గా జనరల్‌గా ఈ పండుగ ఉందా? అసలు యాక్చువల్‌గా పస్కా అనే పదానికి ఇంగ్లీష్‌లో ఏం రాస్తుంది తల్లి? ఇంగ్లీష్‌లో ఏం రాస్తుంది? ఆహ్, లెటర్ రీడ్. యాహ్! 26 చాప్టర్ సెకండ్ వర్డ్స్. ఏం రాసుంటది? హ్మ్. యాహ్! పాస్ ఓవర్ అనే పదం ఉంది. అంతేగా? పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే ఏంటి? ఇంగ్లీష్‌లో, తెలుగులో అర్థం ఏంటి? దాటిపోవడం. అంతే కదా! యాక్చువల్‌గా దాటిపోవడం అంతే కదా! పాస్ ఓవర్ అంటే దాటిపోవడం అంతే. ఎవరు దాటిపోయారు? ఎవరు దాటిపోయారంటే, ఈళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం ఐగుప్తు అనే రాజ్యం కింద ఈళ్ళేమన్నారు? దాసత్వం ఉన్నారు. 430 సంవత్సరాలు దాసత్వం కింద ఉన్నారు. ఒకరోజు వచ్చింది, దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. మోషే అనే నాయకుడిని పంపించాడు. 10 రకాల అద్భుతాలు చేశారు. అయినా సరే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. చివరి రోజు ఏం చెప్పారంటే, ఇక ఫరో మిమ్మల్ని పంపించకుండా ఉండడు. బట్ యాక్చువల్‌గా మీరేం చేయాలంటే తెలుసా? ఒక గొర్రె పిల్లని గాని, మేకనైనా ఎంచుకోవచ్చు. గొర్రె పిల్లని ఎంచుకోవాలా. దాని రక్తాన్ని మీరు దాన్ని చంపి ఏం చేయాలంటే, ద్వారబంధాల మీద రాసుకోవాలా. మీరెక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా. దాని మాంసాన్ని మీరేం చేయాలా? తినాలి యాక్చువల్‌గా. అప్పుడేం చేస్తారంటే మీరు ఐగుప్తు నుంచి బయటకు రావడానికి కావాల్సిన బలం ఎక్కడొచ్చిద్దంటే మీకొచ్చేసిద్ది యాక్చువల్‌గా. లేకపోతే 430 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ప్లేస్‌లో మీరిప్పుడు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారా? ఎళ్ళరు. ఎళ్తారా? లోతు భార్యని అమ్మా పైనుంచి అగ్ని పడిపోద్ది తల్లి. ఈ సిటీ మొత్తం దహించేసిద్దంటే ఈమె ఎళ్తదా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఒక్కసారి కూడా పడలేదు. ఇప్పుడు పడిద్దంటే నేను నమ్మను. అనరా? పడినాక చూసుకుందాం అంటారు. నిజం. అసలు యాక్చువల్‌గా అది నమ్మదు. ఎందుకంటే సమస్య ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళాలా. ఇది పెద్ద సమస్య. అప్పుడు ఏం చేసిద్ది? వదిలిపెట్టడానికి ఇష్టం లేక అసలు దేవుడి ప్రణాళికనే అనుమానిస్తారు యాక్చువల్‌గా. ఇది సమస్య. ఆమె మాత్రమే కాదు, మనం కూడా అంతే. కొన్నిసార్లు యాక్చువల్‌గా ఎంతో విస్తారమైన విషయాల గురించి దేవుడి యొక్క ఆజ్ఞ మన దగ్గరికి వచ్చిందనుకోండి, వెంటనే దాని పక్కన ఉన్న విషయాలన్నీ ఎతుకుతాం. దేవుడి వాక్యం చేయాలని ఉంది. దేవుడి చిత్తం చేయాలని ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ దాని పక్కనే ఏమన్నా షార్ట్ కట్లు దొరుకుతాయేమని చెప్పి చూస్తాం మనం యాక్చువల్ కదా. ఇక్కడ విషయం ఏంటంటే 430 సంవత్సరాలు అక్కడ ఉంటే ఫరో వచ్చి మీరు వెళ్ళిపోండి నేను వదిలేశానంటే వీళ్ళు వెళ్ళరు ముందు. ఎందుకో తెలుసా? నా జీవితం అంతా ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతాం. నీ బానిసత్వం పెరిగి పెద్దవనే. యాక్చువల్ నాకేం ఇబ్బంది లేదు. మేము ఇక్కడే అనలేదా వీళ్ళు అరణ్యంలో? మేము చచ్చేవాళ్ళం అయితే అక్కడే చచ్చిపోతాం. ఇక్కడెందుకు మమ్మల్ని తీసుకొచ్చారు? అక్కడైతే శుభ్రంగా వాళ్ళు ఉల్లిపాయలు ఇస్తారు, కాకరకాయలు ఇస్తారు, అది తిని అక్కడే అన్నారు యాక్చువల్గా. వీళ్ళకి బలం కావాలంటే ఏం చేయాలా? గొర్రెపిల్ల మాంసాన్ని తినాలా. వీళ్ళు అందుకని చూడండి, మీ చెప్పులు తొడుక్కొని మీ వస్తువులను పట్టుకొని మీరు వెళ్తా దాన్ని తినాలా. ఎందుకంటే మీకేం వచ్చేసిద్దంటే బలం వచ్చేసి ఊరికనే కుదరదు. మనకు అలవాటైన ఈ స్థలాలను విడిచిపెట్టడానికి, మనకు అలవాటైన కాన్సెప్ట్ని విడిచిపెట్టడానికి అది ఊరికనే కుదరదు అసలు. మీకు తెలుసో లేదు, నేను చెప్పినట్టున్నాను, పాశ్చాత్య దేశాల ఫారెన్లో చిన్న తప్పులకి పెద్ద పెద్ద శిక్షలు వేసేస్తారు వాళ్ళు. దాదాపుగా ఒక చిన్న రాబరీకి ఏం చేస్తారు తెలుసు? 15 సంవత్సరాలు వేసేస్తారు. రాబరీకి ఒక్కసారి 2 సార్లు చూస్తారు, మూడోసారి 15 సంవత్సరాలు వేసి పడేస్తారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసే, అలా వీళ్ళకి వాళ్ళలో చాలామందికి యావజ్జీవాలు ఉంటాయి అన్నమాట. అంటే దాదాపు 25, 35 ఇయర్స్ అట్లా ఉంటారు. ఒకసారి వచ్చి ఇక మీరు విడుదలవుతున్నారంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసే? వాళ్ళు కూర్చొని ఏడుస్తారు. ఎందుకో తెలుసా? ఖైదీలు వాళ్ళ లోపల ఉన్న ప్రిజన్లోని చెరసాల్లోంచి మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళం, మా ఇల్లు ఇదే అని చెప్పి ఏడుస్తారు తెలిసే. మీకు తెలుసో లేదు, ఆ ఆర్టికల్ మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. వాళ్ళు ఏమంటారు తెలిసే? మా రక్త సంబంధులు ఎక్కడ ఉన్నారు మాకు తెలియదు. ఒకవేళ తెలిసినా మమ్మల్ని ద్వేషిస్తారు వాళ్ళు యాక్చువల్గా. మా ఊళ్ళోకి మేము వెళ్ళాం, ఆ ఊళ్ళు మారిపోయి ఉంటాయి యాక్చువల్గా. మాకు ఎవరు గుర్తుండరు. మాకు తెలిసిందంత ఇక్కడే, దయచేసి మమ్మల్ని పంపించబాకండి. ఏదో ఒక ఉద్యోగం ఉన్నట్టు. ఆ గవర్నమెంట్ ఏం చేసేది తెలిసే? వీళ్ళని బయటకు పంపించిన తర్వాత వీళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి చిన్న రెస్టారెంట్లో వర్కులు కూడా ఇప్పించేది వాళ్ళకి యాక్చువల్గా. వీళ్ళకి ఒక చక్కటి ఒక రూమ్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చేది. ఈరోజు మనకి సత్రాలు ఏం లేవులే కానీ ఇక్కడ ఉండడానికి గవర్నమెంట్కి విదేశీయులు కానీ యాత్రికులకు కానీ వాళ్ళు రోజు కూడా సత్రాలు ఇచ్చేవాళ్ళు యాక్చువల్గా. మీరు ఎక్కడైనా తిరగండి, సాయంత్రం 6 కల్లా అక్కడికి వెళ్ళి మీరు నమోదు చేసుకుంటే మీకోసం ఒక బెడ్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది, చక్కగా మీరు పడుకొని తెల్లారి లేచి వెళ్ళొచ్చు. అట్లాంటివి ఉండే అనమాట. వీళ్ళకి ఒక రూమ్ కూడా ఇచ్చేది. వీళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఆ ఒంటరితనం తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు. ఒంటరితనం తట్టుకోలేక దేనికి అలవాటు పడ్డారు వీళ్ళు? జైలు సంతోషంగా ఉంటుందా? కానీ దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు 430 సంవత్సరాలు వీళ్ళు దీనికి అలవాటు పడిపోయి వీళ్ళు వెళ్ళమంటే వెళ్తారా? కానీ గొర్రెపిల్ల మాంసం వీళ్ళని ఏం చేసేది తెలిసే? వెళ్ళిపోయి అలా బయటికి కావాల్సిన బలాన్ని అనుగ్రహించేది. నిజానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళటం అనే పదానికి అర్థం ఏంటంటే ఒక రాజ్యంలో నుంచి ఇంకో రాజ్యంలోకి వెళ్ళిపోవడం. అది దాని అర్థం. ఎన్నో సంవత్సరాల నిలకడగా ఉన్న ఆ రాజ్యంలో నుంచి ఏమవ్వాలా? బయటికి రావాలా. అది పస్కా పండుగలో ఉన్నటువంటి అసలైన విషయం.
వాళ్ళు గుర్తు చేసుకోవాలా. పస్కాని రాగానే మేము 430 సంవత్సరాలు ఒకళ్ళ దాసత్వం కింద ఉందాం. మా జీవితం అంతా అక్కడే గడిపేసాం మా మా పితరులు. బట్ కానీ ఒక గొర్రెపిల్ల తన మాంసంతో ఆ రక్తం మమ్మల్ని విడిపించింది. ఆ మాంసం మమ్మల్ని ఏం చేసింది? బలవంతులను చేసింది. అందులోంచి బయటకు వచ్చాం అని గుర్తుగా ఈ పస్కా పండుగ ఏం చేస్తారు? చేసుకుంటారు. సో ఇప్పుడు చూడండి, ఈ పస్కా పండుగ దేవుడికి రాజ్యానికి ఎంత రిలేటెడ్గా ఉందో చూడండి. ఒకటి, పాత రాజ్యం నుంచి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు యాక్చువల్గా. ఎందుకంటే పాత రాజ్యం, పాత ప్రభుత్వం, అందులో ఉన్నటువంటి కల్చర్, అందులో ఉన్న సంగతులు, వీటన్నిటిలోంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. పాపం అనే పదానికి మనం చూస్తాం, ఊరికి అర్థం చెప్తాం. వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, నరహత్య. బట్ కానీ తప్పుడు కల్చర్లో ఉండడం కూడా పాపం అనే సంగతి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలిసిద్ది. అప్పుడు అంటాడు, ఇంతకు ముందు మీరు ఐగుప్తులో ఇట్లా చేశారులే కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలా? ప్రత్యక్ష గుడారం చూడండి, అక్కడ యాజకులు ఉంటారు, అక్కడ దేవుడి ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయండి. ఇది అంటే ఏంటి దాని అర్థం? నా ప్రజలు పాత కల్చర్లో ఉండకూడదు, పాత రాజ్యంలో ఉండకూడదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుణ్ణి అబ్రహాంని ఎందుకు పిలిచాడు? యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య భూభాగంలో ఉన్న సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ భాగంలో నుంచి మహిమగల దేవుడు, నేను నీకు చూపించబోయే దేశానికి రా అని చెప్పి ఎందుకు పిలిచాడు? ఎందుకంటే నువ్వు అనుకున్నది కాదు, నేను చూపించేది అసలైంది యాక్చువల్గా. అది నీకు అర్థం అవ్వాలా. ఈ లోకం యొక్క కల్చర్ కాదు నీకు కావాల్సింది, ఈ లోకం యొక్క పద్ధతి కాదు కావాల్సింది, నేను నీకు ఇచ్చే పద్ధతి కావాలి. నా వలన కలిగినటువంటి ఆహారం నువ్వు తినాలా, నా వలన కలిగినటువంటి నీళ్ళు నువ్వు తాగాలా, నా వలన కలిగినటువంటి జీవంతో బలంతో నువ్వు బతకాలా. ఇది దేవుడి ప్రజల యొక్క విషయం. సో ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ యొక్క సంతానం ఎవరు? ఇశ్రాయేలే కదా. వీళ్ళు పాత కల్చర్లో ఉండకూడదు, లౌకికమైన కల్చర్లో ఉండిపోకూడదు. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. చూడండి, ఆ రాజ్యంలో నుంచి ఆయన వీళ్ళని విమోచించడానికే పస్కా అనేది జరిగింది. మీరు చూడండి, పస్కా పశువు దగ్గరలో ఉందిలే, మీరు జాగ్రత్త చదివితే అవన్నీ వచ్చిన చూపించిన ఆయన లేట్ అవుతుందని. పస్కా పశువుని ఏం చేయాలి తెలిసే? 6 days ముందు ఆ గొర్రెని తీసుకొని ఏం చేయాలంటే, యాజకులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ అందులో తప్పు ఏమైనా ఉందో లేదో అని చెప్పి చెక్ చేయాలి. చెక్ చేసి ఆ దినం ఫస్ట్ డే రోజు దాన్ని ఏం చేయాలంటే, చివరి రోజు ఫస్ట్ డే అది కొంచెం అటు ఇటుగా వాస్తవానికి దాన్ని చంపాలా, రద్దం చేసుకోవాలి. ఒకళ్ళు ఎక్కువ తినలేకపోయారనుకో ఏం చేయాలంటే, ఎవరైతే తినగలుగుతారో వాళ్ళని యాడ్ చేసుకోవాలా ఆ మాంసం తినడానికి. వాళ్ళతో కలిసి మీరు ఏం చేయాలంటే దాన్ని చంపి ఆ మాంసాన్ని తినాలి యాక్చువల్. సో ఇక్కడ విషయం ఏంటంటే, పస్కా పండుగ దగ్గరికి వస్తుంది, కానీ నిజానికి ఇక మీద పస్కా పండుగ ఉండదు. ఇది లాస్ట్ పస్కా. ఎందుకంటే అసలైన బలి పశువు ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. 2 రోజుల తర్వాత పస్కా దినం వస్తుందని చెప్పారులే, కానీ ఆల్రెడీ 6 రోజులు 6 రోజుల కంటే ముందు ఎవరున్నారు తెలుసా? యెరూషలేములో ప్రభు అయిన యేసుక్రీస్తు తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళ మధ్యలో. నిజానికి ఈ లోకం అనే కల్చర్లో నుంచి, మన సొంత పాపం అనే దాంట్లో నుంచి, లేదంటే మనకున్నటువంటి పద్ధతుల నుంచి మనల్ని విడిపించడానికి మన పస్కా బలి పశువు 6 రోజుల ముందుగానే ఎక్కడికి వచ్చేసాడు తెలిసే? యెరూషలేముకి వచ్చేసాడు. అందుకే చూడండి, ఈ మనుషులు వెంటనే పస్కా బలి పశువుని కొట్టి ఏం చేయాలి? వీళ్ళు చంపాలా. వెంటనే వీళ్ళు ఏం ఆలోచించారు చూడండి, అది ఒకసారి ఆలోచన చేద్దాం. 3వ వచనం. చూసారా, ఆయన చంపేయాల ఆ సమయంలో. అటు తర్వాత అనుకున్నారు పండగలో వద్దులే అని అనుకున్నారు యాక్చువల్గా, కానీ నిజానికి జరిగింది అక్కడే వాస్తవానికి. ఆ టైం ఆ సీజన్లోనే జరిగింది మొత్తం అంతా. నిజమైన పస్కా ఎవరంటే ఆయన. నిజమైన ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చింది ఎవరంటే ఆయన ప్రజలు. ఓ నిజమైన దాటిపోవడం అనే ఎక్స్పీరియన్స్ని ఇంకెన్నడూ మర్చిపోలేని రీతిలో అనుభవించింది ఎవరంటే ఆయన ప్రజలే. సో మాథ్యూ ఏం చెప్తాడంటే, మీరు మీ పాతదైన రాజ్యం నుంచి మీరు నిజమైన బలిపశువు అయిన నిజమైనటువంటి ఆ యొక్క గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు యొక్క పస్కా పశువు నుంచి మీరు ఏమయ్యారు? విడిపించబడ్డారు యాక్చువల్గా. కాబట్టి మీరు దాన్ని నిజంగా జరుపుకోండి. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనకు తెలిసి ఉంటుంది బహుశా వచ్చిన 5వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుతాం. గమనించారా? ఈ పస్కా ఈ యొక్క మాంసాన్ని తినడానికి మరి రొట్టెలు కావాలా, చేదు కూరలు కూడా కావాలా, ఇవన్నీ నేను చూపించట్లేదు.
ఎందుకంటే నెక్స్ట్ పోర్షన్ మనం కొంచెం ఆలోచించాలి కాబట్టి. గమనించండి, ఈ పోర్షన్లో ఆయన మనల్ని ఏం చేశాడంటే దాటిపోజేశాడు. పాస్ ఓవర్‌లోంచి పస్కా అనే దాంట్లోంచి మనల్ని, ఐగుప్తు అనే దాంట్లోంచి మనం బయటకు తీసుకొచ్చాడు. దేవుడిని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా ఎక్కడి నుంచి బయటకొచ్చారు? పాపంలో నుంచి మాత్రమే కాదు, వాళ్ళు నరకం నుంచి మాత్రమే కాదు, దేంట్లో నుంచి వచ్చారు తెలుసా? ఈ లోక రాజ్యంలో నుంచి బయటకొచ్చారు. ఇంకొక వచనం చదువుదాం చూడండి, బాగా ఫెమిలియర్ అది. కొలోషన్స్ 1:13. కొలోషన్స్ చూసారా, అపోస్తలుడు ఏం చెప్తున్నాడు కొలోషన్స్తో? మీరు యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి విమోచించబడ్డారు, పాపం నుంచి బయటకు వచ్చారు అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి మీ పాపాన్ని మరింత ఉధృతం చేసే ఈ లోకం యొక్క కల్చర్, ఈ లోకం యొక్క రాజ్యం, దీంట్లోంచి కూడా ఆయన మిమ్మల్ని విమోచించాడు. ఇది చెప్తాడు, అంధకారమైన రాజ్యం అంట. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ కళ్ళకి ఏది కనపడదో, మీకు ఏది తగిలితే దాంట్లోనే జీవించాలి, అంతే. ఐగుప్తులు చూడండి, బానిసత్వం. ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు లేగడం, పనికి వెళ్ళడం, లేదంటే పని చేసుకోవడం, ఇంటికి వచ్చి తినడం, పడుకోవడం, తెల్లారి అంటాం. వాళ్ళకి శనివారం వచ్చిందా, వీకెండ్ వచ్చిందా, సెలవు వచ్చిందా, పండగలు వచ్చాయా, లేదంటే మనం అందరం కలిసి మన కుటుంబంతో సరదాగా పూట కూర్చుందామా, ఇట్లాంటివి ఏం తెలియదు పాపం. మన లైఫ్లో కూడా అంతే. మన లైఫ్లో కూడా మీకు అర్థం చేసుకోండి, లౌకికంగా లోకల్ పరిగెడతాం మనం. ప్రతి మనిషిలోనూ ఉంది. ఒకటి పెద్ద పరుగు ఉండదు, ఒకటి చిన్న పరుగు ఉంటుంది, కానీ అందరూ చేసేది ఏంటి? పరుగే. దేర్ ఇస్ నో డౌట్. ఏది చాలా చక్కగా ఉంటారు. కొంతమంది రిక్షా వాళ్ళని చూస్తారు, యాక్చువల్గా వీళ్ళు చక్కగా రిక్షా మీద పడుకొని ఉంటారట వాస్తవానికి. అప్పుడు ఏమంటారు తెలిసే? ఎంత మంచి లైఫ్ బతుకుతున్నారంట. వాళ్ళు అడగండి, మీరు దీన్ని చూస్తారండి, యాక్చువల్గా మా కష్టాలు మీకు తెలియదు, ఇట్లా మాట్లాడతారు వాళ్ళు. యాక్చువల్గా ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకుంటే వీళ్ళందరూ ఏం చేయాలా? పరిగెత్తాలా. డబ్బు మాత్రం కాదు ఇక్కడ విషయం. ఏంటి తెలిసే? విషయం అంతా లోపల ఉన్న అసలు విషయం అది పరిగెత్తడం. ఇది బానిసత్వం, ఒంటరితనం, నెమ్మది లేనితనం. ప్రభువు మనల్ని విమోచించినప్పుడు అన్నిటికీ సరిపడా విషయాలు చేశాడు. అందుకే ఆయన లౌకికమైన పాత సృష్టి నుంచి మనల్ని విడిపించి కొత్త రాజ్యంలోకి కావాల్సిన ఏర్పాటు చేశాడు. పాత రాజ్యం నుంచి మీరు బయటకు వచ్చారా లేదా అని నేను అడిగాను, మీరు ఏం చెప్తారు? ఎక్కడొచ్చాం, ఎక్కడే ఉన్నాగా అంటారు. అనకూడదు. యాక్చువల్గా ఏమన్నా, మేమేం చేసాం? బయటికి వచ్చేసాం. మా లోపల పరలోకపు సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి. చూడండి, యేసు ప్రభు లాగా ఉండాలని అనిపించట్లా? ఇది ఊరకనే వచ్చిద్దా? మనుషులు ఎన్నో వందల సార్లు బ్రెయిన్ వాష్ చేస్తే రాదు ఇది. మీరు గమనించండి, ఈ చైనీస్ ఉంటారు, ఈ చైనీస్ వాళ్ళు పరిస్థితికి, ప్రకృతికి తగ్గట్టుగా తమ మలుచుకుంటంలో నేర్పగలిగిన వాళ్ళు. వాళ్ళకి తినడానికి సరిపోలేదని చెప్పి, ఆహారం దొరకట్లేదు, పొలాలు సరిపోవట్లేదని కనిపించి ప్రతి జంతువుని తినడం మొదలుపెట్టారు వాళ్ళు. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎవరట చేయలే. మీకు తెలిసేది వాళ్ళు కొన్ని రోజులు ఏమనుకుంటే తెలిసా? పిచ్చుకలు మన ధాన్యం అంతా తినేస్తున్నాయి, పిచ్చుకలను చంపండి అన్నారు. పిచ్చుకలను చంపడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళందరూ చంపిన తర్వాత ఏం జరిగింది తెలుసా? పిచ్చుకల వల్ల కలిగే లాభాన్ని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అర్థమైంది పిచ్చుకల సమస్య కాదు అని చెప్పి పిచ్చుకలను చంపడం వదిలేస్తే, ఆ పిచ్చుకల వల్ల కలిగినటువంటి లాభం కీటకాలు తింటాయి. యాక్చువల్గా వరికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాయి, అవి పండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? పిచ్చుకలు చంపేస్తున్నారు. అప్పుడు వరి పాడవుతుంది. యాక్చువల్గా అర్థం చేసుకున్నారు. అప్పుడు వీళ్ళు వేసి వెట్ మార్కెట్లు ఓపెన్ చేశారు. అంటే ఏంటి తెలుసా? దేన్ని పడితే తినడం, ఇక అంతే. ఇప్పటికీ చేస్తుంది అదే. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. నేనేమంటానంటే, పరిస్థితికి తగ్గట్టుగా తను మోల్డ్ చేసుకునే వాళ్ళు పరిస్థితి మారంగానే మారిపోతారు. మన లైఫ్ అది కాదు, ఒక మంచి పద్ధతి కాదు ఇది, ఒక మంచి అలవాటు కాదు. బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడము, వాక్యాన్ని అనుసరించి జీవించాలనుకోవడం ఇది పద్ధతి కాదు, ఒక మంచితనం కాదు ఇది. ఇది ఒక జీవం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక లైఫ్. ఈ లైఫ్ మనలో ఏం చేయబడింది తెలుసా? పూర్తిగా ఇంపార్ట్ చేయబడింది, పెట్టబడింది. అది మీరు ఎట్లా ఉన్నప్పటికీ కూడా అందులో నుంచి దాని యొక్క స్వభావం బయటకు వచ్చి నువ్వు ఎట్లుండు అని చెప్పడం మానదు. అది యాక్చువల్గా ఎప్పటికైనా అది చెప్తానే ఉంటుంది. ఒక్కసారి మీ లోపల నిలిచి ఉండి ఆ లైఫ్ని చూడండి. మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్ని వెంబడించే ఒక పర్సన్ మీలో ఉన్నాడు. యాక్చువల్గా ఆయన మనల్ని కట్టిక చీకట్లో కూడా నువ్వు నా కోసం నమ్మకంగా ఉండు, అది తప్పు అని చెప్తానే ఉంటాడు. నేను చాలాసార్లు ప్రభు వందనాలు చెల్లించేది ఏంటో తెలిసే? ఇది నువ్వు నాకు చెప్పకపోతే ఇది రైటో రాంగో కూడా నాకు తెలియదు. నేను ఎవరితో సమానంగా ఉంటా? వాళ్ళతో కలిసి ఉంటా. నేను ఈవెన్ కళలో కూడా తప్పు చేయకుండా నన్ను ఏం చేస్తుందో తెలుసా? అక్కడ కూడా వచ్చి నువ్వు ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఏం చేస్తా? అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తాం. యాక్చువల్గా ఎంత గొప్ప విషయం ఇది. మనం ఆ లైఫ్ని అలా చూడటం మొదలు పెడతాం. ఈ లైఫే మిమ్మల్ని ఆ పాత లోకం నుంచి బయట తీసుకొచ్చింది. బట్ ఆ లైఫ్ మీలో ఉంది, రైట్? ఇది ఫస్ట్ పోర్షన్లో మనం అర్థం చేసుకున్న సామాన్యమైన భాగం. సెకండ్ పోర్షన్ చదువుతాం మళ్ళీ. రైట్, చాలండి. యాక్చువల్ 13వ వచనం చదువుతాం.
13వ వచనం. సర్వలోకమందు ఆ, ఉమ్, ఉమ్. గమనించండి, మన విమోచనం అది కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, సమిష్టిగా ఉందని 5 పోర్షన్లో మనం అదే, చెప్పుకున్నాం యాక్చువల్గా. విమోచనం అంటే మనం అక్కడి నుంచి బయటకు వచ్చాం. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ సర్వలోకమందు సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ఏం చేసిద్ది మనల్ని? ఆ లోకంలో నుంచి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళింది. బట్ యాక్చువల్గా ఈ లోకంలో, దేవుడి యొక్క లోకంలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా ఈమె చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలంట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కొత్త రాజ్యంలో ఈమె చేసింది చాలా ప్రత్యేకమైంది. పాత రాజ్యం నుంచి బయటికి రావడం పెద్ద పని. పెద్ద సేమ్ టైం కొత్త రాజ్యంలో, మీకు ఇవ్వబడిన దైవికమైన రాజ్యంలో ఈమె చేసిన పని చాలా పెద్దది. మీకు ఈ మాట అర్థం అవ్వాలి. పాత రాజ్యం నుంచి బయటికి రావడం పస్కా వల్ల మనకు జరిగింది. బట్ కొత్త రాజ్యంలో ఇంకో పని జరిగింది. అదేంటి తెలుసా? ఈమె చేసిన పని. దీన్ని ఈమెకి జ్ఞాపకార్థంగా ఎక్కడ సువార్త ప్రకటిస్తారు అక్కడ ఏం చేయాలా? జ్ఞాపకార్థంగా ప్రకటించాలా. మీకు ఈ పోర్షన్ని జాగ్రత్తగా మిగతా సువార్తలు కూడా చదివితే ఏమర్థం అవుతుందంటే, ఈమె చేసిన దాన్ని జ్ఞాపకార్థం ప్రయాణించడం మాత్రమే కాదు, రాజ్య సువార్త అనే పదం కూడా రాసి ఉంటుంది అక్కడ. రాజ్యం అనే పదానికి అక్కడ కూడా ఉంటుంది. సర్వలోకం అని ఇక్కడ రాసి ఉందిలే కానీ రాజ్యం అని రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలిసే? దేవుడికి రాజ్యంలో ప్రతి బిలీవర్ ఎట్లుంటాడంటే ఇట్లుంటాడు. అది దాని అర్థం యాక్చువల్గా. మత్తయి చూడండి ఎంత చక్కగా రాజ్యం అనే పాయింట్ మిస్ కాకుండా అదే లెన్స్లోంచి చూపిస్తున్నాడు యాక్చువల్. మనకు అది అర్థం అవ్వాలి. వీళ్ళు పాపం నుంచి విమోచించబడ్డారు కదా, ఆ సిస్టరు లేదంటే ఆమె, ఎవరైతే మరి ఆమె ఆయన మీద తల మీద నూనె పోసారో, ఆమె దేవుడిని నమ్ముకుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆమె ఒక పెద్ద పని చేసింది. ఈ పని చేయడం అనేది దేవుడి రాజ్యంలో ప్రతి ప్రజలు చేస్తారు. అది దాని అర్థం. ఒక మాటలో, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్. వాళ్ళు ఎలా ఉంటారు అనేదానికి ఇది ఒక మొదలు అనమాట యాక్చువల్. ఏంటది? ఈమె చేసిన పని మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ పోర్షన్ కూడా కింగ్డమ్ పక్కన లేదు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలనేది మన భారం. రాజ్యానికి పక్కన లేదు. రాజ్యం అంటే సమిష్టిగా జరగబడే దేవుడి యొక్క సత్యం విషయానికి పక్కన లేదు. సంఘంలో జరగబడే ఈ విషయాలకి వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, ఇది సమిష్టిగా ఉన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకుంటే చాలు. మనం పైకి వెళ్తాం. మళ్ళీ ఫస్ట్ 6th to 7th వర్డ్స్ చదువుదాం మనం ఒకసారి ఇప్పుడు. ఈ కుష్ఠరోగి ఎవరు అని అనుకుంటామంటే, బైబిల్ ఏం చెప్పిందంటే సీమోను అని. ఈ సీమోన్ ఎవరు? కుష్ఠరోగి కరెక్టే. సరేలే, సీమోన్ అంటే కుష్ఠరోగి కరెక్టే, వాస్తవానికి లెపరే. ఎవరంటే మాథ్యూ గాస్పెల్ 8th చాప్టర్లో మనం ఒక అతను చదువుకున్నాం. ఆయన కొండ నుంచి దిగొచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి, వాస్తవానికి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని, ఆ వ్యక్తి అని అంటారు యాక్చువల్గా. గమనించండి, ఈ వ్యక్తి టైం చూసి ఏం చేశాడు? అందరికి భోజనాలు ఏర్పాటు చేశాడు. దేవుడి రాజ్యాన్ని విస్తరింపజేయాలని చూశాడు. ఎంత పెద్ద విషయం కదా. మన లైఫ్లో చాలాసార్లు రాజ్యాన్ని గురించిన భారం మనకుంటుంది. ఎవరికి ఉన్నట్టు? ఇక్కడున్న ఈ మనిషికి ఉన్నట్టే. ఈ రాజ్యాన్ని గురించిన భారాన్ని బట్టి మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడి రాజ్యాన్ని విస్తరింపజేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. నాకు తెలుసు ప్రతి బిలీవర్ కూడా ఏదో సమయం చూసుకుని ఏం చేస్తారు తెలుసా? అన్న వీళ్ళకి వాక్యం చెప్పించాలన్న అంటారా లేదా? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఎందుకని? వాళ్ళు దేన్ని చూశారో దాన్ని వాళ్ళకి ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. సో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం, అతను ఎంతో చక్కగా స్వస్థపరచబడ్డం మాత్రమే కాదు, అతను ఏం చేస్తాడో తెలిసే? దేవుడి ప్రజలను పిలిచి ఆ విషయాన్ని పెద్దది చేయాలని చూస్తాడు. దేన్ని? రాజ్యం యొక్క విషయాన్ని పెద్దది చేయాలని చూస్తాడు. ఆయన ఎప్పుడైతే దాన్ని ఇనిషియేట్ చేశాడో వెంటనే ఒక పెద్ద విషయం జరిగింది. ఏంటది? చూద్దాం మనం అక్కడే. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసు. ఈ స్త్రీ ఎవరంటే వాస్తవానికి ఆమె గురించి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ చెప్పలేం. అంటే ఆ విషయం గురించి ఎక్కువ మాథ్యూ చెప్పడం యాక్చువల్గా. దేవుడి చేత పూర్తిగా ఆమె మరి సరిచేయబడింది, చక్కబెట్టబడింది. ఆమె దేవుడి చేత పూర్తి సహాయాన్ని పొందింది. ఆవిడ ఒక మాటలో ఆమెను మేరీ అని పిలవచ్చు. ఆ మేరీలు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఆమెను మేరీ అని పిలవచ్చు. ఈమె వాస్తవానికి బేతనియా అనగానే వెంటనే ఒక ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎవరు ఆ ఫ్యామిలీ? లాజరు, మార్త, వాళ్ళలో ఒక ఆమె కావచ్చు. ఖచ్చితంగా ఎటువంటి సందేహం లేకుండా ఆ మేరీ కావచ్చు. సో ఇప్పుడు ఈ మేరీ వచ్చి వెంటనే ఏం చేసిందంటే, ఒక అచ్చ జటామాంసి, అక్కడ అట్లా రాసింది, మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి. అచ్చ జటామాంసి అనే పదం మార్క్స్ వార్తలు రాసింది. సో ఇప్పుడు అత్తరు బుడ్డి అది ఎలా ఉంది? మిక్కిలి విలువ కలిగింది. ఆమె ఏం చేసిందంటే ఆయన తల మీద పోసేసింది. దాన్ని బ్రేక్ చేసిందా లేదని దీన్ని రాయలేదు ఇక్కడ యాక్చువల్గా. అంటే బ్రేకింగ్ అనే పదానికి ఎక్కువ ఇక్కడ విషయం లేదు. ఏం చెప్పబడింది అంటే, తనకున్నటువంటి వాల్యుబుల్ థింగ్ ఎవరికి ఇచ్చారు? ఆయనకి ఇచ్చేసింది. యాక్చువల్ వాల్యుబుల్ థింగ్ అంటే విలువైంది. మిక్కిలి విలువ గల అనే పదానికి అర్థం ఏంటంటే, ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చిందంటే ప్రభుకి ఇచ్చింది.
ఆయన నెత్తి మీద పోయింగానే మళ్ళంటూ చాలామంది ఉన్నారు అక్కడ యాక్చువల్గా వాస్తవానికి. వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలిసే, చూడండి ఒకసారి. వాస్తవాన్ని గమనించండి. శిష్యులు అంటే దాని అర్థం ఏంటో తెలిసే, చుట్టూ ఉన్న దేవుడి యొక్క ప్రజలే వాస్తవానికి. వీళ్ళకి దేవుడు తెలీదా? తెలుసు. మరి వీళ్ళు ఎందుకు ఏం చేసినట్టు చేయలేదు? విషయం అంతా ఒకటి. చాలాసార్లు ఇది ఎలా ఉంటుందంటే, ఈ పోర్షన్ ఇంక వాస్తవానికి ఒక చోట మెన్షన్ చేసేటప్పుడు ఆమె వెనకాల నుంచొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే వెంటనే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈయన వెనకాల ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈయన వెనకాల నుంచి ఆమె ఎవరో ఈయనకి తెలుసు ఉంటుంది గ్యారంటీగా. అనగానే వెంటనే ప్రభు ఏమన్నాడు తెలిసే, సీమోని పిలిచి, సీమోను నువ్వు నాకు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల, నువ్వేం చేయాల, నేను రాసుకోవడానికి నూనె ఇవ్వాల యాక్చువల్గా. సో ఇప్పుడు ఈమె మాత్రం వచ్చినప్పటి నుంచి నా కాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది, ఆమె నూనె మొత్తం నా మీద పోస్తుంది యాక్చువల్గా అని చెప్పి, ఎక్కువ పాపాలు క్షమించినోడు అంటే ఒక మాటలో ఒకరికి తక్కువ అప్పు ఉంది, ఒకరికి ఎక్కువ అప్పు ఉంది. సో ఈ దేవుడు ఇద్దరిని క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా క్షమించబడ్డాడని అడిగాడు. ఒకరికి తక్కువ అప్పు ఉంది, ఒకరికి ఎక్కువ అప్పు ఉంది. ఒకరికి దేవుడు ఇద్దరిని క్షమించినప్పుడు ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారని అడిగితే ఎవరు ఎక్కువ అప్పు ఉన్నారో వారే కదా. నిజమే, ఈమె నీకంటే పెద్ద తప్పు చేసిన అన్నమాట నిజమే. కానీ ఎక్కువ తప్పులు క్షమించబడినందున ఈమె ఎక్కువ నన్ను ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది యాక్చువల్. ఇది చూడండి ఎంత రీజనబుల్ ఇది. అందుకని ఈ మనుషులకు అర్థం కాదు ఆ విషయం. ఎందుకంటే వీళ్ళు వాళ్ళలో వాళ్ళు చూసుకునే ఆ తప్పులు అనేవి చాలా తక్కువగా కనబడతాయి యాక్చువల్గా. దాని అర్థం ఆమె కంటే పెద్ద తప్పులు కాదు వీళ్ళు అనే పదం కాదు ఇక్కడ విషయం అంతా ఒకటే. ఏంటంటే పాపం అనేది దాని యొక్క అంతస్తులో తేడా ఉండొచ్చు, కానీ దాని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా, పాపం వల్ల వచ్చే జీతం అది సమానంగా ఉంటుంది యాక్చువల్గా, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఇక్కడ పాపంలో జీవించడం వలన ఆ పాపం మరి పరిపక్వం అయ్యి వాళ్ళని బాధ పెట్టే విధానం కానీ వాళ్ళకు ఉన్నటువంటి దాసత్వం కానీ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. సో ఈ విధానంలో ఆమె ఎక్కువగా క్షమించబడింది కాబట్టి తనకున్న గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఎక్కువగా చూపించడానికి వచ్చింది. విషయం అంతా ఒకటి. మన లైఫ్లో, మన జీవితంలో ఆయన ఎంతవరకు మనల్ని విమోచించాడనే సంగతి మనకు అర్థమైనప్పుడు మనం కూడా తెలియకుండానే అట్లనే ప్రవర్తిస్తాం. తెలియకుండా ఒక పెద్ద ఆయన అంటే చెప్పారే, ఆయన చాలా పెద్ద ఆయన, ఇక్కడున్న మనుషులు వేస్ట్ అని చెప్పారులే, ఈ నష్టం అని చెప్పారు, వేస్ట్. ఇంకో చోట వృధా, ఏ నష్టం ఎందుకు అంటే దాని అర్థం వేస్ట్ అంటే ఏంటంటారు తెలిసే, 10 రూపాయల వస్తువుని 50 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. 2 రోజుల్లో చేసే పని 5 రోజులు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 3 రోజులు వేస్ట్ అవుతుంది. యేసు ప్రభువుని అట్లా చూశారు యాక్చువల్గా. ఇది వేస్ట్ అండి యాక్చువల్గా. నిజానికి ఆయన వేస్ట్ కాదు. ఆయన ఎవరు, అందరికంటే బెస్ట్. ఊరికనే చెప్పాలంటే సామాన్యంగా చెప్పడానికి ఆయన అందరికంటే బెస్ట్ యాక్చువల్గా. చాలాసార్లు దేవుడికి ప్రజలు వారి గోల్డెన్ ఫ్యూచర్స్, వాళ్ళ జీవితాలని యేసుక్రీస్తుకి చాలా సామాన్యంగా అప్పచెప్పేసుకున్నారు. హడ్సన్ టైలరు, డేవిడ్ బ్రెయినార్డ్, డేవిడ్ లివింగ్స్టన్, వీళ్ళందరూ, బక్సింగ్ గారు, వాచ్మెన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు తెలిసే, పూర్తిగా ఏం చేశారు, ఆయనకి అప్పచెప్పేసుకున్నారు. బంగారు భవిష్యత్తులై ఊరకనే ఆయన కోసం దారపోసారు అంతే. ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయా? ఆయనతో పాటు కలిసి ఆ సువాసన ఇప్పటికీ మనం అనుభవిస్తూనే ఉన్నాం వాస్తవానికి. హడ్సన్ టైలర్ అని పేరు చెప్పగానే మీకు తెలుసో లేదో నా హృదయం పొంగి పొరులుతూ ఉంటుంది యాక్చువల్. డేవిడ్ లివింగ్స్టన్ కానీ, డేవిడ్ బ్రెయినార్డ్ కానీ, వాచ్మెన్ గారు, బక్సింగ్ గారు కానీ, వీళ్ళ పేర్లు చెప్తుంటే తెలియకుండానే హృదయం పొంగుతూ ఉంటుంది. ఎందుకో తెలిసే, వాళ్ళ జీవితంలో ఎవరు బయటకు వచ్చారో తెలుసా, వాస్తవానికి ఆయన బయటకు వచ్చాడు. వాళ్ళల్లో డేవిడ్ లివింగ్స్టన్ ఒక మాటలో అన్నాడు, నాకే కనుక 1000 ఆత్మలు ఉంటే ఈ 1000 ఆత్మలో యేసుక్రీస్తులో ఈ ఆఫ్రికాకి ఖర్చు పెడతాను. ఏమన్నా తెలుసా, ఈ ఆఫ్రికాకి ఖర్చు పెడతా. వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ప్రేమించేస్తున్నాడు ఆయన. మనమంట ఎడికేపాడికి ఖర్చు పెడతామని యాక్చువల్గా, కానీ అనాలా అంటాం, మన లోపల ఉంది అది. దెర్ ఇస్ నో డౌట్. మీరు గమనించండి, ఈ నష్టం ఎందుకు, అది నష్టం కాదు, అది నిజానికి అది ఇంకా సరిపోలే ఆ వాల్యుబుల్. అక్కడ అనలేదా, నాకే కనుక 1000 ఆత్మలు ఉంటే నేనేం చేస్తాను, అది అప్పచెప్పేస్తాను. ఆయన కింద పౌలు అనలేదా, ఇది కుదిరితే కనుక క్రీస్తులోంచి పక్కకు వచ్చి ఈ నా ప్రజల కోసం నేను సిలువ వేయబడతా అని చెప్పలా, వాస్తవానికి అన్నాడా? ఈ నా ప్రజల కోసం అంటే ఈ సహోదరులు చూస్తున్నాడు, మూర్ఖంగా, మొండిగా, దేవుడికి ఉగ్రతకు లోబడిపోతా, శత్రువు చేత మోసం చేయబడతా, విమోచనం తెలియక బతుకుతున్నారు యాక్చువల్గా. ఈ రోజుకి ఇజ్రాయెల్ కంట్రీ అలాంటి మీ కళ్ళ నీళ్ళే వస్తాయి వాళ్ళని చూస్తే. ఎట్లా ఉంటుంది తెలిసే, యేసు ప్రభు ఎవరు అంటే మాకు తెలియదు అంటారు ఉద్దేశపూర్వకంగా. వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ క్రిస్టియన్స్ తిరగట్లా, బైబిల్ పెట్టుకుని చూడట్లా, మాట్లాడట్లా, బట్ కానీ ఎంతో గర్వంతో వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, మాకెవరు తెలియదు అంటారు.
తెలియకపోగా ఆయన కూడా ఒక యూదుడే అన్నట్టు మాట్లాడతారు. ఇంత దుర్మార్గం ఎవరి వల్ల వచ్చింది తెలిసే? శత్రువు వలన వచ్చింది నాకు. దాన్ని చూసి అప్పుడు వెంటనే జాన్ ద బ్యాప్టిస్ట్ అన్నాడు, బ్యాప్టిస్ట్ ఇచ్చాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినోడు ఎవడం యాక్చువల్గా వీళ్ళు ఇదే వాస్తవానికి. ఇప్పుడే గొడ్డల చెట్టు వేరు నుంచబడింది, మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి దేంట్లో వేయబడింది? అగ్నిలో వేయబడుతుంది. మీరు చూడండి వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఎంత దారుణంగా ఉంటుందో. వాళ్ళు అది గమనించకుండా చాలా సింపుల్గా ఆయన తీసి పక్కన పడేస్తున్నారు. ఆత్మ సంబంధమైన సెన్స్ అనేది లేకుండా కనీసం ఆ కట్టను తీసి ఇది ఏంటని అర్థం చేసుకోలేడు అంత రీతిలో మొరకొత్త. వీళ్ళని చూసి పౌలు మిక్కిలి జాలిపడి, ఈ నా సహోదరుల కోసం నేను ఏం చేస్తా, కావాలంటే నేను సిలువ వేయబడతా. ఎంత పెద్ద మాట. మోషే కూడా అన్నాడుగా, ప్రభువా ఈ ప్రజలను నువ్వు కనానికి తీసుకెళ్ళకపోతే జనాలందరూ చూసి అనుకుంటారు, ఐగుప్తులోంచి తీసుకురాగలిగిన ఈ దేవుడు కనానికి చేర్చలేకపోయాడు అనుకుంటారయ్యా. దయచేసి వీళ్ళ కనుక నువ్వు కనానికి తీసుకెళ్ళకపోతే జీవగ్రంథంలోంచి నా పేరు తీసే బయటికి అన్నాడు. ఏమన్నాడు? నా జీవగ్రంథం నుంచి ఈ పేరు తీసేది ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. నరకం నుంచి బయటికి రావడం కుదిరిద్దా? కానీ ఎట్లా మాట్లాడతాడు? యాక్చువల్గా నాకు అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడతావు? నీకు నిజం తెలుసు, నిజమైన దేవుడు నీ కళ్ళ ముందు మాట్లాడుతున్నాడు. ఆయన మాట కొంచెం కూడా పొల్లిపోదని నీకు తెలుసు. ఆయన ముందు నువ్వు ఎట్లాంటి ప్రార్థన చేస్తావా? ఒక్కసారి అంటే ఈ పరిస్థితి ఏంటి? ఎంత ప్రేమతో నిండిపోతే మనుషులు ఇట్లా ఉంటారు. యాక్చువల్గా మనకు అర్థం అవ్వాలి. మన ప్రభు చెప్పలేదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియలేదు. ఇప్పటికీ ఆయన మనం భరించట్లేదు. మన లోపల ఆయన ఒక చిన్న ఒపీనియన్ చెప్తాడు, నువ్వు అట్లా చేయొద్దు, అట్లా చేయాలి, నీకు తెలియదు, నువ్వు మౌనంగా ఉండు అని చెప్పి మనం ఏం చేస్తాం? మనకు తగినట్టు చేస్తాం. ఎన్ని అవమానాలు, రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవమానాలు ఆయనకి. వాస్తవం చెప్పాలంటే లెబనోన్ విడిచి నాతో రా అంటే అర్థం ఏంటో తెలిసే? నువ్వు ఎప్పుడు ఉన్నతమైన స్థలాలు బయటికి కనబడే సంగతులు చూస్తావు, బట్ నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను తెలుసా? గెత్సెమనే దగ్గరికి తీసుకెళ్తా, గొల్గొతా దగ్గరికి తీసుకెళ్తా, హెబ్రోని తీసుకెళ్తా చిట్ట చివరికి. యాక్చువల్గా నువ్వు నాతో రా అది చెప్తా ఉంటాడు. మనం ఆయన మాట వినో, ఎందుకంటే ఇది నష్టం అని మనకు అర్థం అవుతుంది. ఈయన మాట అంటే మనకేం జరిగిద్ది? నష్టం. మనుషులు తక్కువ చేసి మాట్లాడతారు. నన్ను అడిగారు, ఆయన లేడు కాబట్టి చెప్తున్నా ఈ మాట, ఏమనుకోబాక. ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి, సాంబరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను సేవకి వెళ్తా ఉన్నాను కానీ ఆయన సంతోషపడతాడు అనుకున్నాను. ఆయన ఏమన్నా తెలుసా? ఒరే అయ్యా నీకు తెలియదురా, తినడానికి ఆహారం ఉండదు. యాక్చువల్గా మనుషులు నిన్ను ఏం చేస్తారంటే ఎప్పుడు తూకవేస్తారా నాకు తెలుసు. యాక్చువల్గా నీకు మంచి డ్రెస్ ఉండదురా, లేకపోతే ఏముండదురా చెప్పాడు. యాక్చువల్గా నేను అసలు ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా ఏమంటే తెలుసా, ఇదేంటి ఇట్లా అంటున్నాడు. యాక్చువల్గా ఈయన నాకంటే పెద్ద బిలీవరు, ఆయన కూడా సేవ పిలుపుందని చెప్తాడు. అట్లాంటిది అంటే ఆయన చూశాడు చాలా విషయాలు, మనకు తెలియదు. నేను ఎలా ఉన్నా పరిగెత్తే ఉత్సాహం అనమాట. ఒక మాటలో చిన్నది అంటిస్తే చాలు మొత్తం అంటించేస్తాను నేను. అట్లా కూడా అనమాట, వేగం వేగం వేగం. ఆయన అటు చెప్పినప్పుడు నేను ఆయన మాట వినలేదు. ఆయన మాట వినలేదు. మీరు చూడండి ఆయన ఎందుకు అట్ట అంటాడు? భౌతికమైన విషయాలను చూసినప్పుడు నేను ఆయన తప్పు చేసి మాట్లాడలేదు, కొడుకు మీద ప్రేమతో అటు మాట్లాడాడు. యాక్చువల్గా మీకు తెలుసలేదు, చాలామంది దేవుడి సేవకు వచ్చిన తర్వాత కూడా తమ వైఫ్లు కానీ తన హస్బెండ్లు కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అర్థం కాదు యాక్చువల్గా ఏంటో తెలుసా? ఏం తెలుసు నీకు సేవ అంటే అని చెప్పి వాళ్ళు చాలా చక్కగా వివరించి చెప్తారు మనకి. వీళ్ళలాగే ఏమిటో తెలుసా, ఎందుకు ఈ నష్టం? ఈ అత్తరు 300 దినారాలకి అమ్మి ఎవరికి ఇవ్వచ్చు? బీదలకి ఇవ్వచ్చు కదా. ఎంత మంచి పేరు ఉంటుంది, కటౌట్ కూడా వేసుకోవచ్చు, జనాలు మిమ్మల్ని ఏం చేస్తారు, చక్కగా ఉంటుంది వాస్తవానికి. కానీ నిజానికి ఆమె వైపు నుంచి చూడండి, ఈయనే అందరికంటే ప్రశస్తమైన వాడు. ఈ ఒక్కటి కాదు, ఎట్లాంటి ఈ 10 ఉన్నా నేనేం చేస్తాను తెలుసా? ఆయన నెత్తి మీదే పోస్తా. ఎందుకంటే ఆయన నాకు ఎంతో ప్రశస్తమైన వాడు. మనకి అది అర్థం అవ్వాలి మన లైఫ్లో. మనకు అర్థమైతే మన లైఫ్లో మనం ఖర్చు పెట్టే సింగిల్ పెన్ని ఎంత పెద్దది తీసుకెళ్తుందో తెలుసా? మనం ఆయన కోసం వచ్చే సింగిల్ పెన్ని ₹1 రేపొద్దున సువార్త ఎక్కడ ప్రకటించబడిందో వీళ్ళు చేసిన పని కూడా అక్కడ ఏం చేయబడింది? ప్రకటించబడింది. నేను చెప్పట్లేదా? ఇప్పటికి హెబ్రోన్లో సహోదరులు ఎంత చక్కగా ఖర్చు పెట్టి చర్చ్ని లేపారో, వాళ్ళు దేవుడి మీద ప్రేమ నన్ను ఎట్లా చూపించారో చెప్పట్లేదా? చరిత్ర తిరగేయండి. యాక్చువల్గా మనం చూస్తే భక్సింగ్ గారు ఏం చేసేలా, అదంతా ఎవరు చేశారు? భక్సింగ్ గారు దేవుడి ప్రేమను చూపించారు. వీళ్ళు ఏం చేశారు? దేవుడి ప్రేమని వ్యక్తపరిచారు. యాక్చువల్గా వీళ్ళు చేసింది మిగిలింది, ఇంకా అక్కడ మిగిలి ఉంది. యాక్చువల్గా హెబ్రోన్ అనే ఆ స్తంభాలను చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది యాక్చువల్గా ఆమెకి. అందుకని దాన్ని పట్టుకుని వదిలి వెళ్ళలేకపోతున్నారు ఎవరు కూడా. అక్కడ ఎంత దుర్మార్గం జరుగుతున్నా కానీ వెళ్ళలేకపోతున్నారు. అది పట్టుకొని భక్సింగ్ గారు చేశారు, భక్సింగ్ గారు నిజమే. భక్సింగ్ గారు ఏం చేయాలి? ఎవరు చేశారు అది? లోక ప్రజలు. వీళ్ళందరూ ఎవరిలో ఉన్నారు? భక్సింగ్ గారిలో ఉన్నారు. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఆ సాక్ష్యం, ఆ మనోహరమైనటువంటి ఆ వాసన ఇప్పటికీ వస్తూనే ఉంది. మన మధ్యలో లేదా? తెలుసు, నాకు తెలుసు ఆ సంగతి. చిన్నదైనా పెద్దదైనా దాని వాసన వేరే కదా. అది ఊరకనే స్మెల్ చేస్తారు.
నేను ఆ మధ్యకాలంలో ఒకటి చూశాను. ఒక సిస్టరు ఒక ఫ్యామిలీ లాగా పలకరించడం నేను ఎవడో చూశానని చెప్పింది. ఒక మాట. ఒక ఫ్యామిలీ లాగా పలకరిస్తారండి భలేగా అని చెప్పి ఆ మాట నా నోట్లో ఆమె వ్యక్తిగతంగా నేను ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడింది ఆవిడ. ఆమె కూడా బిలీవరే యాక్చువల్‌గా. కానీ ఆమె ఎలా మాట్లాడగలిగింది? అంటే షీ కుడ్ ఫైండ్ సంథింగ్, ఏదో కనిపెట్టింది ఆవిడ వాస్తవానికి. మీరు గమనించండి. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఒక చక్కటి స్మెల్ అది. మనుషులు ఈజీగా గమనిస్తారు. ఇది మీరు ఎంత మర్యాదగా ఉండండి, ప్రేమ లేకపోతే ఈజీగా కనిపెడతారు ఆళ్ళు. కనిపెట్టరా? ఎంతో చక్కటి భోజనం విలువైనది తీసుకొచ్చి పెట్టండి. ప్రేమ లేకపోతే ఆ భోజనం దానికి విలువే లేదు. ప్రేమ కలిగి మీరు ఎంతో సామాన్యమైన భోజనం పెట్టండి. దాన్ని చూసినప్పుడు ఆళ్ళేమంటారో తెలుసా? ఎంత ప్రేమగా ఉన్నారో యాక్చువల్‌గా. నేను ఒకసారి నా తెలిసిన స్నేహితుడి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ కూడా చర్చ్‌కెళ్తామనమాట. నేను ఆమెతో మాట్లాడా కాసేపు. మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వేసుకుంటాను కానీ వెంటనే ఆమె ఏమందో తెలుసా? మీ స్నేహితుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడయ్యా వాస్తవానికి. నేనేం ప్రేమగా మాట్లాడలా. వాస్తవానికి నేనేం మాట్లాడా దేవుడి యొక్క వాక్యం చెప్పాను. ఆమె ఏమంటది తెలుసా? నీ స్నేహితుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడయ్యా అని. ఎట్ట మాట్లాడేది నాకు తెలీదు. ప్రేమ చూపించడం నాకు చేత కాదు. నాకు కాదు, దేవుడు బైబిల్ చెప్తుంది. ఈ ప్రపంచంలో ప్రేమ చూపించడం ఎవరికీ చేత కాదు. ప్రేమ అంటే ఎట్టుదో మనకు తెలియదు అసలు యాక్చువల్‌గా. ఆయన వల్ల మనకు అది తెలిసింది యాక్చువల్‌గా. మనలో నుంచి ఎవరు బయటకు రావాలా? ఆయన బయటకు వచ్చాడంటే ఆ స్మెల్ అది ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనకు అర్థం అవ్వాలా. మన లైఫ్‌లో ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం అనేది వేస్ట్ కాదు. మనం చాలా సార్లు నేను ఈ మాట చెప్తున్నాను తప్పుగా అనుకోబాకండి. యవ్వనస్తులు గాని ఎవరైనా గాని. మొదటి స్థానం ఆయనకిచ్చి చూడండి. దానివల్ల జనరేట్ అయ్యే లైఫ్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు ఆకలితో ఒక పావుగంట ఎక్కువ గడుపు అంటే ఉపవాసం ఉన్నప్పుడు నేను అడిగేది. ఆ పావుగంటకి సంబంధించిన విషయంలో ఆయన ఏమాత్రం తప్పిపోడు. ఆయన కోసం నీ కోసం దాచిపెట్టుకున్న దాంట్లోంచి కొంచెం ఇంకొకరికి ఇవ్వు. దాని విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉంటాడు యాక్చువల్‌గా. మనం చాలాసార్లు ఉన్న దాంట్లోంచి ఇస్తాం, తప్పు కాదు అది. కానీ అదే సమయంలో ఆయనకున్నటువంటి ఆ ప్రేమను చూపించే విషయంలో ఈమెకు ఒక్కసారి ఆయన మీద పోసాడంటే ఇంకొకటి ఉంటదా ఈమెకి? ఉండదిక. బట్ ఆయనకి ఇచ్చేయాలి అది వాస్తవానికి. మనం కూడా అంతే. అన్నిటికంటే విలువైంది ఏంటంటే మన లైఫ్. ఈ లైఫ్‌ని ఏం చేసేస్తాం మనం? ఆయనకి ఇచ్చేస్తాం. ఆయనకి ఇచ్చాము అంటే వాస్తవానికి ఆయన దానికి ప్రభువుగా ఉంటాడు. దాని మీద ఆయన తన ప్రభుత్వం చూపిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు విషయం ఏంటంటే ఏది మంచిదని కాదు, ఏది ప్రభువు చెప్పాడనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు సీనియారిటీలు పెరిగిపోయిన విశ్వాసాలు ఎట్టుంటారో తెలుసా? ఏది లాభమో అది తీసుకుంటారు, ఏది లాభం కాదో వదిలేస్తారు. ఇక్కడ విషయం లాభం నష్టం కాదు ఇక్కడ. ఏది ప్రభువు, ఏది ప్రభువు కాదు, ఇది అసలు విషయం. ఇది మనకు అర్థమైందంటే మనం ప్రభు కోసం ఇచ్చే ఒక చిన్న ఒక మాటలు త్యాగం, సాక్రిఫైస్ ఖచ్చితంగా అది ఎంతో విలువగా ఎంచబడింది. మనం చాలాసార్లు ఈ విలువకు సంబంధించిన వాల్యూ మనుషుల దగ్గర నుంచి ఎదగడం వలన మనం బలహీనంగా కనబడతాం. అది ఇంక్లూడింగ్ చాలాసార్లు నేను కూడా బలహీనం అయిపోయి ఇంక దీన్ని అంతా వదిలేసి ఏం చేయాలి ఇక వాస్తవానికి పోవాలా, ఇక మాకేం వద్దు అనుకున్న రోజులు లేకపోలేదు యాక్చువల్గా. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నా కళ్ళ నుంచి ఇలా బైక్ ఎట్టి వెళ్ళింది. ఎంత 200cc బైక్ ఎట్టి వెళ్ళిపోయింది వెంటనే చీకట్లో వెళ్ళిపోగానే ప్రభువా అని గట్టిగా పిలిచాడు. అప్పుడు నేను నీకు వద్దుగా, ఎందుకు నువ్వు నన్ను పిలుస్తావు మాటికి యాక్చువల్గా నాకు అనిపించింది లోపల. నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ రోజు. ఎందుకో తెలుసా? నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు యాక్చువల్గా. నా ఫస్ట్ ప్లేస్ ఎవరంటే నువ్వే. నా ఫస్ట్ ప్లేస్ నేను కూడా కాదు యాక్చువల్గా. నా ఫస్ట్ ప్లేస్ ఎవరు? కానీ ఇంకా అర్థం కావట్లా. దాన్ని నేర్చుకుంటున్నాను నేను యాక్చువల్గా. అది చెప్పానులే కానీ నేర్చుకుంటున్నాను. అప్పుడు ఆయన అంటాడు, ఇంతకేనా నువ్వు అమ్మింది దీన్ని అని అడుగుతుంటాడు మాటికి. దేన్ని అడుగుతాడు? ఆయన అడుగుతాడు, ఇంతకేనా నువ్వు నమ్మింది? మనం తక్కువ లేదు ప్రభు, నేను చాలా ఎక్కువ అమ్మా. మరి అంత విలువ నాకు ఇచ్చేసే, ఎందుకు నీకోసం దాచిపెట్టుకుంటున్నావు అని ఎంతసేపు అడుగుతానే ఉంటాడు. ఇంతకేనా ఇటు పడుకున్నాను కాసేపు, ఇంతకేనా నువ్వు అమ్మింది నన్ను అని అడుగుతాడు ఆయన యాక్చువల్గా. కాసేపు మన సొంతానికి గడిపాను, ఎంతకేనా నువ్వు అమ్మింది అని అడుగుతాడు ఆయన. మనకు అర్థం అవ్వాలా, మనం ఆయన కోసం ఖర్చు పెట్టింది ఏది వేస్ట్ కాదు. మనుషులు దాన్ని ఎలా ఎంచుకున్నారని పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఆయన ఏమంటారో తెలుసా? ఈ రకమైనటువంటి రెవల్యూషన్ దేవుడి రాజ్యం ప్రజలకి అందరికీ ఉండాలి. ఏంటి దాని అర్థం ఏంటి తెలుసా? తను సమర్పించుకోవడం దేవుడికి, తనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం. ఆధునిక క్రైస్తవులు రక్షించబడ్డారని సంతోషపడుతున్నారులే, కానీ నిజానికి అసలైన సంతోషాన్ని మిస్ అవుతున్నారు. ఏంటో తెలుసా? దేవుడికి తాను అప్పగించుకునే సంతోషాన్ని మిస్ అవుతున్నారు. దేవుడి రాజ్యం ధారాళంగా వచ్చే ఆ జీవాన్ని ఖర్చు పెట్టుకోవడానికి వీళ్ళు ఇష్టపడట్ల. ఎందుకంటే అక్కడ చిన్న సాక్రిఫైస్ ఉంది. తన ఇష్టమైన దాన్ని ఏం చేయాలా? ఆయన నెత్తి మీద పోయాలి. అది పోయడానికి కుదరదు. మీరు గమనించండి, ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట చూసి మనం కంప్లీట్ చేసేది చూడండి. 10వ వచనం నుంచి చదువుదాం. ఉమ్, 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 ఉమ్,
ఉమ్. మీరు గమనించండి, ప్రభు ఏమన్నారు ఇక్కడ అంటే, వాస్తవానికి మీరు బీదల గురించి ఆలోచిస్తున్నారులే, ఎందుకు ఏమైనా తొందర పెడుతున్నారు? ఈమె నా విషయంలో మంచి కార్యం చేసింది, బీదలు ఎల్లప్పుడూ, కానీ నేను అంటే అర్థం ఏంటి? నేను ఉండను అంటే దాని అర్థం ఏంటి? బీదలు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు యాక్చువల్గా. సో బీదలు నిజంగా ఉంటారు ఎప్పటికీ. ఈవెన్ అమెరికాలో కూడా ఇప్పటికీ బీదలు ఉంటారు, హోమ్లెస్ పర్సన్స్ అని పిలుస్తూ ఉంటారు, వాళ్ళు ఉంటారు యాక్చువల్గా. ఎందుకు అట్లా ఉంటారంటే, ఒకప్పుడు బాగానే ఉన్న వాళ్ళే వాళ్ళకున్న బుద్ధి బట్టి కొన్నిసార్లు ఎట్ అయ్యారు, ఇంకొంతమంది ఇట్లున్నారు. అయినప్పటికీ మనం జాలి చూపించాలా, వాళ్ళని తిరిగి రిస్టోర్ చేయాలా, దెర్ ఇస్ నో డౌట్. సో ఈ విషయం ఏంటంటే, బీదలు ఎల్లప్పుడూ మీరు ఉంటారు యాక్చువల్గా. బట్ కానీ నేను అంటే ఏంటి? సమయం, కొంత సమయం తర్వాత ఏమవుతాను? ఇప్పుడు సమయం అనేది ఇక్కడ పెద్ద విషయం. ఇంతకుముందు నష్టం అనేది పెద్ద విషయం, ఇక్కడికి వచ్చేది ఏం విషయం ఏంది? సమయం. ఈమె ఏం చేసిందంటే, నా భూస్థాపన నిమిత్తం ముందుగా నన్ను ఏం చేసింది? అభిషేకించింది. భూస్థాపన చేసేటప్పుడు ఏం చేస్తాం మనం తెలియకుండానే? అత్తరు అవన్నీ పూసి దాంట్లో పెడతారు యాక్చువల్గా. మీకు తెలుసో లేదో, మీకు తెలుసో లేదో కాదు, మీకు తెలిసి ఏంటంటే, ఆదివారం పొద్దున్నే కొంతమంది మేరీ, కొంతమంది కలిసి, నక్కలేని మేరీ కూడా కలిసి సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళే ముందు ఏం చేస్తున్నారంటే, మన కోసం రాయి ఎవరు దొరిలేస్తారు అని అడిగారు. నిజానికి వీళ్ళు దొరిలించబడింది ఆ రాయి, ముందుగానే దొరిలించబడిపోయింది. వీళ్ళు ఆయనకు పూసారా? ఎందుకని? ఆయన లేచిపోయాడు. కానీ నిజంగా ముందుగానే పూసింది ఒక ఆవిడ. ఎవరావిడ? ఈవిడ. మీరు గమనించండి, ముందుకు పూసింది ఎవరు తెలుసు? ఈవిడ. దాని అర్థం ఏంటో తెలుసా? సమయం ఉండగానే నా కోసం తను ఖర్చు పెట్టుకునే ఈమె నిజంగా అసలైన వ్యక్తి. నా కోసం, నా భూస్థాపన నిమిత్తం చేసింది ఈవిడ యాక్చువల్గా. నిజమైన ప్రాఫెసీ ఈమె యాక్చువల్గా. ఒక నిజమైన సమర్పణ, దేవుడి కోసం చేసే ప్రతి పని వెనకాల ఉన్నటువంటి ఓ చక్కటి విలువ ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి కోసం సమయం మనం వెచ్చిస్తాం, పొద్దున్నే రావడమో, లేదా దేవుడి కోసం ₹1 ఖర్చు పెట్టడమో, లేదంటే మన బలాన్ని ఖర్చు పెట్టడమో, సహోదరుల కోసం ఏదో చేయడం మొత్తానికి. ఇదంతా కూడా ఏంటో తెలిసే, దేవుడు దాన్ని చాలా చక్కగా వాల్యూ చేస్తాడు. నేను సమయం వచ్చినప్పుడు చేస్తానులే, సమయం వచ్చింది యాక్చువల్గా, బట్ కానీ ఇంకా ఏదో చేస్తానులే అని అనుకున్నామంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏమవుతుందో తెలుసా? లేచి వెళ్ళిపోతాడు ఆయన. కుదిరితే రాయడానికి సమయం ఉండగానే మనల్ని మనం దేవుడికి అప్పచెప్పుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు, ప్రభువా నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు అని ఆయన అడుగుతున్నట్టు నీకు అనిపిస్తే మనం ఇవ్వాలా. ఆయనేమి నిన్ను పూర్తిగా ఇది తప్పు అని ప్రతి విషయాన్ని ఆయన పాడు చేయడు, కానీ మెల్లగా నీకు నేర్పుతాడు ఆయన విషయం ఏంటనేది. నువ్వు అలా ఉండడం నీకు మంచిది యాక్చువల్గా. ఎందుకో తెలుసు, దానివల్ల ఏమాత్రం తరిగిపోయిన సంతోషాన్ని మనం కలిగి ఉంటాం. అంతేకాదు, ఈ స్మెల్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు గమనించండి, ఒక్కసారి అత్తరు పోసిన తర్వాత స్మెల్ నుంచి తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. ఎలీషా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే అక్కడ ఒక ఆమె చూసి, రోజు మన ఇంటి దగ్గర వైపు నుంచి వెళ్తూ పోతూ వచ్చినవాడు ఇతను మాట్లాడడం, సువార్త కూడా చెప్పడం, ట్రాక్ కూడా ఇవ్వడం, ఏం చేయడు, ప్రార్థన కూడా చేయడు. అతని గురించి ఏం చెప్పుద్దో తెలుసా? ఇతను దైవభక్తి కలిగినోడు అని చెప్పి మన ఇంటి మీద ఆయన వచ్చి ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు, ఒక రూము, ఒక మంచం, ఒక టేబుల్, ఒక దీపం అటు పెట్టాలని చూస్తుంది యాక్చువల్గా. నేను అనుకుంటా చాలాసార్లు, ఏం తెలిసి ఎలీషా గురించి ఆమె అట్ట అనుకుంది? ఏం తెలిసి ఎలీషా గురించి ఎవరు చెప్పుంటారా? కాదు. మన లైఫ్లో మన స్వయాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుంటామో తెలియకుండా మనం ఇంకొకరికి ఎట్ట అర్థం అవుతుందో తెలుసా? ఆయన మంచి బోధకుడండి, అట్ట అర్థం కాడు. ఆయన మంచి బిలీవర్ అండి, సీనియర్ అండి, ఆయన ఎన్నో చేశాడండి, ఇట్లా అర్థం అవ్వదు. అతను నేరుగా యేసు ప్రభువుని చూపించేస్తూ ఉంటాడు. అతను వెంటనే అవతల ఏముంటుంది తెలుసా? అతనికి దైవ భక్తిని గురించి సంబంధం విషయంలో మనవంతు మనం చేయాలా. మీరు చూడండి, ఈ స్మెల్ నుంచి తప్పించుకున్నాడు ఎవరు ఉన్నారా? ఎవరు ఉండడు. మనం చాలాసార్లు మనం ఇంకొకరిని ఇంప్రెస్ చేయాలని చూస్తాం. యాక్చువల్గా నిజమైన మనల్ని బాగా చేసి చక్కబెట్టి ఆ వాసన క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మన లోపల ఉన్నారు. ఆయనకి మనం అప్పచెప్పుకున్నాం అంటే తెలియకుండానే ఆ స్మెల్ ఎవరి నుంచి బయటికి వెళ్ళిద్ది? మనలోంచి బయటికి వెళ్ళిద్ది. నేను కన్నీళ్ళతో చెప్పవచ్చు, భక్సింగ్ గారు ఇలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జనాలు ఆయన వెనకాల పడేటప్పుడు యేసుప్రభు వెనకాల పడినట్టే ఉంది. ఆ సన్నివేశాలు కానీ, ఆ సంగతులు కానీ యేసుప్రభు వెనకాల తిరిగినట్టే ఉన్నాయి. ఏం చేసి ఆ మనుషుడు అటు చేసి అంటే, సరిగ్గా తిన్నగా నాలాగా కనీసం మాట్లాడలేడు ఆయన. ఈ మాట క్లీన్గా మాట్లాడలేడు ఆయన, నత్తి ఆయనకి. జీసస్ క్రైస్ట్ అనే పదం క్లీన్గా మాట్లాడలేడు. జీసస్ ఐస్ట్ అంటాడు అంతే. ఆ పదం ఏమైనా అర్థం ఉందా? ఇంగ్లీష్లో అలా మాట్లాడు, జీసస్ ఐస్ట్ అంటాడు అంతే. జీసస్ క్రైస్ట్ అని క్లియర్గా మాట్లాడ్డా ఆయన. బట్ ఆయన వెనకాల ఎంతమంది తిరిగారు? ఎంత పెద్ద రివైవల్ వచ్చింది. దీనికి కారణం ఏంటో తెలిసే, తన సెల్ఫ్ని అతను ఏం చేస్తుంటే ఎంతసేపు బ్రేక్ చేసుకుంటున్నాడు. తనకి ఏది ఇష్టమో అది కాదు, ఆయనకి ఏది ఇష్టమో అది. మన లైఫ్లో కూడా అప్పుడప్పుడు జరిగిద్ది. మనం అప్పగించుకున్న చిన్న గడి అయినా సరే ఇంకొకరికి తెలియకుండా ఆ స్మెల్ తగిలిద్ది. మనం దాన్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తూ ఉంటామో తెలియకుండానే ఎవరు అర్థం చేసుకుంటారో తెలిసే, మన చుట్టుపక్కల అర్థం చేసుకుంటారు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పా. ఎమీ బార్బర్ అనే సిస్టరు,
ఆమె ఒక రూమ్లో కూర్చొని ఇలా కూరగాయలు దొరుకుతుందంట. కానీ వాస్తవానికి ఆ రూమ్లోకి వెళ్ళగానే దేవుడిని చూస్తారంట చాలామంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు వెంటనే దేవుడికి లోపడాలనే స్పర్శ వచ్చింది. ఎట్టొచ్చిద్దట? ఆవిడ కూరగాయలు తరగనివ్వండి, మనుషులు తప్పుగానివ్వండి, ఆమెకి ఏ పని తెలియకపోనివ్వండి, కానీ ఎప్పుడు ఏం చేస్తుంది తెలిసే, తన స్వయాన్ని ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్లేస్ చంపుకొని ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. ఇటువంటి స్మెల్ నూతనమైన రాజ్యంలో దేవుడి ప్రజల మధ్యలో ఎప్పుడు జరుగుతూ ఉండాలి. మన లైఫ్లో మనం అది అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. నేను ఎంత మంచి చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు, నిజమే అది. నిజంగా మూర్ఖులైన వాళ్ళు అర్థం చేసుకోరు. యేసుప్రభు చెప్పినా అర్థం చేసుకోలేదు, అది పక్కన పెడితే. కానీ ఎవరైతే దేవుడు ప్రజలైండి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటో తెలిసే, మనం ఇంకా దాన్ని చెప్పేటప్పుడు ఎడ చెప్పాలో తెలిసే, దైవికమైన వాతావరణంలో నుంచి దాన్ని మాట్లాడాలి. మనలో నుంచి ఆయన బయటికి రావాలి. రోమపత్రిక 8వ అధ్యాయం చెప్పలా, నేను ఏది చేయాలనుకున్నాను అది నేను చేయలేను, కానీ ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎట్లా చేశాడు? నేను ఆయన మీద ఆధారపడి ఆయన కోసం వెయిట్ చేసినప్పుడు నాలోంచి ఎవరికి వచ్చారు? ఆయన బయటకు వచ్చారు. నేను ఎంతవరకు అయితే నా స్వయాన్ని చంపుతానో అంత మేరకు ఆ స్మెల్ వ్యాపించింది. యాక్చువల్గా ఇది మనకు అర్థం అవ్వాలి. మనుషులు సంపాదించడం ఇట్లానే. నేను ఎంతమంది చెప్పినా అర్థం కాదండి, అది నిజమే. ఎవరైనా ప్రతి ఒక్కరు మాట్లాడతారు, కానీ అసలు విషయం ఏంటి? ఇదే ఏంటో తెలిసే, వాళ్ళు ఎవరికైతే ఎప్పుడైతే ఫస్ట్ ప్లేస్ ఇస్తారో తెలియకుండానే దైవికమైన ప్రణాళికలో ఉన్న ప్రజలను సంపాదిస్తారు వాళ్ళు. యాక్చువల్గా చర్చ్ ఎప్పుడు ఇలాంటిదే. పెద్ద పెద్ద సువార్తలు చేయడం కూడా ముఖ్యం కాదు. సువార్త చేయొద్దని నేను చెప్తున్నాను అనుకోవద్దు. పెద్ద పెద్ద ట్రాక్లు ఇవ్వడం కూడా ముఖ్యం కాదు. ట్రాక్లు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు. దాని వెనకాల ఏముండాలా? స్వయాన్ని సాక్రిఫైస్ చేయడం అనేది ఉండాలా. ఒక్క మాటలో నిజానికి మనం స్వయాన్ని సాక్రిఫైస్ చేయడం అంటే కష్టం కాదు, సంతోషం. అది అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడం అంటే అబ్రహాంకి ఏంటి? సంతోషం. అది గుర్తుపెట్టుకోవాలా. ఇస్సాకుని బలి, ఇస్సాకు పేరు ఏంటంటే నవ్వు, సంతోషం అని అర్థం. అబ్రహాము ప్రభుకి తన కుమారుని అప్పగించేటప్పుడు నా సంతోషం పోతుందని బాధపడట్లా, ఈ సంతోషం అప్గ్రేడ్ అవుతుందని. ఈ సంతోషం ఏమవుద్ది? అప్గ్రేడ్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇస్సాకు వస్తాడు. ఈ ఇస్సాకు అబ్రహాం కంటే తెలివైనడు. ఒక మాటలో అబ్రహాం గొడవలు చేశాడు, ఇస్సాకు అసలు గొడవ పెట్టుకోలే ఎవరితో. తెలిసే, ఎవరితో గొడవ పెట్టుకోలే. చాలా సింపుల్గా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. పూర్తి చేసిన బావిల్ని తవ్వి చక్కగా చేశాడు. అక్కడ రాసి ఉంటుంది, ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. అబ్రహాం గురించి రాసిలేదు అది. 100 ఫలం. దాని అర్థం ఏంటో తెలిసే, ప్రభు మీద ఆధారపడి ఆయన ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రం అనుభవించే వ్యక్తి. చాలా కూల్ పర్సన్ అతను. మన లైఫ్లో ఇదే వాస్తవానికి. ఐజాక్ అంటే ఏంటో అర్థం అవ్వాలి మనకి. మన లోపల ఉన్న సంతోషం అప్గ్రేడ్ అవ్వాలా. అది ఆత్మ సంబంధమైన రంగు రూపులు కలిగి ఉండాలా. ఆ రంగుతో ఆ సంతోషాన్ని మనం అనుభవించాలా. లేకపోతే ఒక చిన్న సైజు విజయం పట్టరాని ఆనందాన్ని కలిగించింది. భౌతికమైన చిన్న సంతోషం మనల్ని ఏం చేసిద్ది? వలలు పిగిలిపోయినంత చేపలను చూపించేస్తూ ఉంటుంది. కానీ అటు తర్వాత మెచ్యూరిటీ వచ్చింది. ఎంత పెద్ద చేపలు పడినా కానీ లిమిట్గా ఉంటాం. ఎలాగో తెలిసే, అసలు విషయం చేపలు పట్టడం కాదండి. అసలు విషయం ఎవరు? ఆయన. అసలు విషయం ఆయన. భౌతికమైన సంగతులు మారడం కాదు అసలు విషయం. అసలు విషయం ఎవరో తెలుసా? ఆయన. మనకు అది అర్థమవుతుంది. పాట అందుకే ఉంటుంది, వన్స్ ఇట్ వాజ్ ద బ్లెస్సింగ్, నౌ ఇట్ ఈస్ ద లార్డ్. ఒకప్పుడు నేను ఆశీర్వాదం అనుకున్నా, కానీ ఇప్పుడు ఆశీర్వాదం ఎవరో తెలుసా? ఆయనే. నాలోంచి బయటికి వెళ్ళే ఆయనే. ఇది నాకు అర్థమైనప్పుడు బ్లెస్సింగ్ ఎంత దూరంలో లేదు. ఆ బ్లెస్సింగ్ ఎవరో తెలుసా? ఆయనే నాలోంచి బయటికి వెళ్ళే వ్యక్తి. ఇది మనకు అర్థమైతే రాజ్యంలో ఉండే ప్రజలుగా మనం ఎంతో చక్కగా ఆయన ఫస్ట్ ప్లేస్ ఇస్తా ఆయన వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అంతేకాదు, ఆయన రాజ్యంలో మనకిచ్చే ఆయన ప్లేసు, ఆ ప్లేసు ఎంత విలువైందో చెప్పలేం. మెమోరియల్గా ఆ పదం రాయబడింది, జ్ఞాపకార్థంగా. అంటే తెలుసు, ఎక్కడికి వెళ్ళినా చెప్పేది. అందుకే చూడండి, సువార్త ప్రకటించగానే దేవుడు నమ్ముకోండి అనే మాటతో వదిలిపెట్టకూడదు. ఏం చెప్పాలి తెలుసా? దేవుడి కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని చెప్పాలా. అది రాజ్యంలో ఉన్న విషయం. మేమెందుకు సమర్పించుకోవడం? సేవకులు మీరు సమర్పించుకోండి, అది కాదు విషయం. సేవ అనేది ఒక ప్రత్యేకమైన పిలుపు మాత్రమే. సమర్పణ అనేది కామన్. యాక్చువల్గా మీరు చూడండి, ఐగుప్తు నుంచి మనందరం బయటికి రాలేదా? కణాల్లోకి మనందరం పిలవలేదు ఆయన? మనకివ్వండి పరిశుద్ధాత్మ, మీకు తక్కువ మాకు ఎక్కువ ఇచ్చాడా? ఇవ్వలేదే. ఎవరు దేనికి లోపడతారో దాని విషయంలోనే ఆయన చేస్తాడు యాక్చువల్గా. కానీ మనం అందరం కూడా ఎవరికి అప్పచెప్పుకోవాలా? లోపల ఉన్న పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకోవాలి. ఆయన నీకున్న చిన్న పని తెలుసు, పెద్ద పని తెలుసు, నువ్వు చేసే ఉద్యోగం తెలుసు, నువ్వు చేసే ప్రతి పని తెలుసు. వాటన్నిటిలో నువ్వేం చేయాలి? ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి అంతే. ఆయన నిన్ను బలా నమ్మకమైన మంచిది. ఈయనకి మన ఒక్క టాలెంట్ని ఏం చేశాడు? భూమిలో దాచిపెట్టలా. ఏం చేశాడు? నా కోసం ఖర్చు పెట్టాడు. ఎందుకు ఆ మాట చెప్పబడిందో తెలిసే, 2 తలాంతులు తీసుకున్న వాళ్ళు తప్పు చేయాల, 5 తలాంతులు తీసుకున్న వాళ్ళు తప్పు చేయాల. ఎవరు తప్పు చేశారు? ఈయన తప్పు కొనుక్కుంటున్నాడు ఎంతసేపు. నేను కష్టపడితే ఈయన తీసుకోవాలనుకుంటున్నాడు, ఆ కష్టపడమైన మాకెందుకు, అదేదో ఆయనకి ఇచ్చేస్తాం.
ఇలా అంటే దాని అర్థం భూమిలో గొయ్యి తీసి దాంట్లో పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ఎర్త్లీ థింగ్స్ మాత్రమే కనిపెట్టి భూ సంబంధమైన సంగతులు మాత్రమే ఆలోచించి అందులోనే తన ధనాన్ని దాచిపెట్టుకోవడం. తన ధనం ఎక్కడ ఉంటుంది, తన మనసు ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది యాక్చువల్. అంటే దాని అర్థం తన స్వయం, తన ఫస్ట్ ప్లేస్ అనమాట. అది దాని అర్థం. ఇక్కడ తన ట్రెజర్ అని దాని అర్థం. సో ఇప్పుడు ఈ ట్రెజర్ ఎవరి కోసం ఇవ్వబడాలా? దేవుడి కోసం ఇవ్వబడాలా. ఈవెన్ ఆయన ఇవ్వగలిగితే చాలు, ఆయన ప్రతి విషయం చేయగలుగుతాడు యాక్చువల్. మీరు గమనించండి, ప్రతిదీ మనకు కావాలని ఆయనకి తెలుసు. ఆయనకి అసలు యాక్చువల్గా గమనించండి, ఆయనకి ఎందుకు ఈ అత్తరు అవసరమా? ఆయనకి అత్తరు తెలీదా? ఆయన సర్వ సృష్టికర్త అయిన ఆ వ్యక్తికి అత్తరు గురించి తెలీదే? అత్తరు స్మెల్ ఆయనకి తెలీదా? ఆయనకి ఎందుకు అత్తరు? ఇక్కడ విషయం మనం ఏంటనేదే కానీ ఆయన ఎంత ఈ అత్తరు నాకు కావాలని అడగడం కాదు ఇక్కడ అసలు. చాలామంది అంటారు, ఈ బైబిల్ దేవుడు చాలా బలులు అర్పించమని అడిగాడండి అని చెప్పి బయట చెప్తుంటారు. బలులు ఎందుకండి? మాంసం నేను తింటానా, అంటే రక్తం నేను తాగుతాను, నాకెందుకు బొల్లు? అవసరం లేదు. తప్పుగా అర్థం చేసుకున్నారు కదా ఇలా. మనం కూడా చాలాసార్లు ఎట్టగా అనుకుంటాం, అత్తరు తీసుకొచ్చి ఈయన మీద పోసేయాలా? నో నో నో, అత్తరు ఆయనకి అవసరంలా. అత్తరుతో పాటు ఉన్నటువంటి సమానంగా మన వ్యక్తిత్వం ఆయనకి కావాలా. ఎందుకో తెలుసా? ఇన్ ఆర్డర్ టు గ్లోరిఫై దాట్, దాన్ని మన ఆయన ఏం చేయాలా? మహిమపరచడానికి వీలుగా ఆ స్మెల్ అందరికి కనపడేలా, అదే ఆ స్మెల్ అందరికీ మరి వాసన కలిగేలా మనం ఇది అర్థం చేసుకోవాలి. రాజ్యంలో ఉండే ప్రజలు ఎప్పుడు కూడా ఇట్టనే ఉంటారు. సో ఈ రెండు పోర్షన్లు మనం అర్థం చేసుకున్నాం. ఒకటి, పస్కా పండుగ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడంటే ఈ పాతదైన రాజ్యం నుంచి మనల్ని బయటికి విడిపించాడు. ఆ నిజమైన పస్కా ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పస్కా పండుగ ద్వారా మనం బయటకు వచ్చాం. అట్ ద సేమ్ టైం కొత్త రాజ్యంలో కూడా మనం ఎట్లా ఉన్నామంటే మనకు ఉన్నటువంటి అత్తర బుడ్డిని తీసుకొచ్చి ఏం చేస్తాం? ఆయన నెత్తి మీద పోసాం. ఆమె చేసిన పని మెమోరియల్గా అందరికీ చెప్పబడింది సర్వలోకంలో. అట్లనే మనం కూడా కొత్త రాజ్యంలో మనం మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాం? ఆయనకి ఇస్తా ఉన్నాం. ఆయనకి అప్పచెప్పుకుంటున్నాం. ఇది నష్టం కాదు, ఇది ప్రశస్తమైన విషయం. మనం అర్థం చేసుకుంటున్నాం ఇదంతా. అంతే కదా, ఇన్ టైంలో ఆమె ఏం చేసింది? సరైన సమయంలో ఆయన్ని అభిషేకించింది. యాక్చువల్ మనం కూడా అంతే. సమయం ఉండగానే మనం ప్రభుకి అప్పచెప్పేసుకోవడం వల్ల సమయం దాటిపోయిన తర్వాత నేను నీకోసం ఎంతో చేయాలనుకున్నాను, కుదరదు. ఈ రోజులు గడిచిపోతే ఈజీగా. మీకు తెలుసో లేదో, మా నాన్న హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. యాక్చువల్గా ఆయనకి ఒక్క మాట చెప్పడానికి కూడా టైం లేదు. నేను ఆయన కళల్లో గట్టి చూసినప్పుడు నేను ఎన్నో చేయాలనుకున్నాను, ఏం చేయలేకపోయానని చెప్పి నాకు చెప్తున్నట్టు అనిపించింది. ఏమనిపించింది తెలిసే? నేను ఆయన పట్టుకున్నప్పుడు యాక్చువల్గా నేను ఎన్నో చేయాలనుకున్నా ప్రభు కోసం, కానీ నాకు టైం లేదు. నేను ఎన్నో చేయాలనుకుంటున్నాడు, ఇంకా జీవితం ఉంటుందిలే, శుభ్రంగా నేను చేసేస్తాను, అట్లా చేస్తాను, ఇట్లా చేస్తాను, ప్రభు కోసం నమ్మకం ఉంటాను, ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను. కానీ ఒక టైం వచ్చింది సడన్గా, ఇంక లేదు, ఏం లేదు, అయిపోయింది. అది నాకు అనిపించింది యాక్చువల్గా. నేను ఆ సమయంలో అంటే తన లైఫ్లో ఎప్పుడు అడ్జస్ట్మెంట్లు అయిపోయినాయి యాక్చువల్గా. సో ఈ అడ్జస్ట్మెంట్లు అన్నింటిని వదిలించుకొని నేను వెళ్ళిపోవాలి ప్రభు కోసం అనుకునేవాడు ఎప్పుడు, ఒక వారియర్ లాగా. బట్ కానీ ఒక టైం వచ్చింది, ఇంక లేదు, అయిపోయింది. చూడండి అసలు సమయం అంత చిన్నగా ఉందో వాస్తవానికి. మన లైఫ్లో కూడా అంతే. మనం ఏదైతే చేయాలనుకున్నాం ప్రభు కోసం, మనం మొదలుపెట్టి, ప్రభువా నేను ఇక్కడ ఉన్నా, దయచేసి నువ్వు నీ కోసం నేను ఏం చేయమని చెప్పి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నీ రాజ్యం అదేమో పోయేది కాదు, అదేమో అబద్ధం కాదు యాక్చువల్ కదా. ఈ రాజ్యం ప్రజలు మనల్ని సిగ్గుపడినవారు యాక్చువల్గా. ఈ రాజ్యం నిశ్చలమైంది. ఎబ్రిల్ రాసిన బతుకు రాసి ఉంటుంది. ఈ రాజ్యం ఎట్లాంటిదంటే నిశ్చలమైంది, తప్పిపోదు. ఈ రాజ్య ప్రజలుగా మనకున్నటువంటి విషయాన్ని ప్రభు ఖర్చు పెట్టడంలో లేదా ప్రభు కోసం పనిచేయడంలో మనం ముందస్తు కలిగి ఉన్నాం. లేకపోతే ఒకరోజు కుదరదేమో. మనం అర్థం చేసుకుంటాం. రైట్, మనం చెప్పుకుందాం. ప్రార్థన చేద్దాం.